ఇప్పటివరకు జరిగిపోయిన క్లాసుల్లో వాస్తు అంటే ఏమిటి, వాస్తు పురుషుడు ఎవరు, ఆయన ఎలా ఉత్పన్నమయ్యాడు, ఆయన కథ ఏమిటి, బ్రహ్మదేవుని యొక్క వరం ఆయన పట్ల ఎలా ఉన్నది, ఈ విషయాలు చెప్పుకున్నాం. అలానే దిక్కులు విదిక్కులు అనే విషయాన్ని చెప్పుకున్నాం. అందరికీ దిక్కులు విదిక్కులు తెలిసి ఉంటాయి. ఎవరైనా ఇంకా మాకు తెలియదు అనుకుంటే చేయొచ్చు. తర్వాత భూమి లక్షణం గురించి మాట్లాడుకున్నాం. భూమి లక్షణము అంటే భూమికి రంగు, రుచి, వాసన ఉంటాయి. రంగులు వచ్చేటప్పటికి 4, రుచులు 4, వాసనలు 4. అంటే భూమికి సంబంధించి అంటే 4 విభాగాలుగా చేస్తాం ఈ రంగుల్ని. తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు అనేవి 4 రంగులు. తీపి, కషాయం, పులుపు, చేదు అనేవి 4 రుచులు. సుగంధము, రక్తగంధము, మధుగంధము, మధ్యగంధము అనేవి 4 వాసనలు. వీటి గురించి విన్నారు. ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. దీనికి సంబంధించి భూమి లక్షణాలకు సంబంధించి కానీ వీటికి సంబంధించి కానీ ఏమైనా డౌట్స్ వచ్చినాయా? సో ఈ భూమి లక్షణాలని చెప్పుకునే దగ్గర రంగు, రుచి, వాసన, అదేవిధంగా 4 వర్ణాలు. వర్ణాలు అంటే ఇక్కడ మనుష్య జాతులు అన్నమాట. మనుషుల్లో 4 వర్ణాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతి వస్తువు కూడా 4 వర్ణాల్లో ఒక వర్ణ ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం కూడా నెక్స్ట్ తర్వాత క్లాస్ నుంచి మనం మెల్లగా మొదలుపెట్టి దాన్ని కూడా దీన్ని క్లబ్ చేసి చెప్పుకుంటూ మొదలు పెడతాం. ఈ 4 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇప్పుడు ఇవేం లేవు అని చెప్పి ఎవరు అనుకోవాల్సిన పని లేదు. మనుషులే కాదు, ప్రతి వస్తువు కూడాను ఈ లక్షణాలు కలిగి ఉంటుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. అది ఎట్లా అంటే ఆ కన్ను విప్పారితే అర్థమవుతుంది. ఇది. ఏ వస్తువు దేనికి వాడబడుతూ ఉందో దాన్ని అనుసరించి దాని యొక్క లక్షణం మనకి తెలుస్తుంది. రంగు, రుచి, వాసన ఈ 3 కూడాను ఒకే వర్ణానికి సంబంధించినవి అయినప్పుడు ఆ వర్ణానికి అది శ్రేష్టమైన భూమి అవుతుంది. రంగు, రుచి, వాసన 3 కూడా ఆ వర్ణానికే సంబంధించినవి అయినప్పుడు, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్నాం కదా, ఆ వర్ణానికే సంబంధించినవి అయినప్పుడు అది శ్రేష్టమైన భూమి అవుతుంది. ఉదాహరణకి తెలుపు అనేది బ్రాహ్మణ వర్ణానికి సంబంధించిందని చెప్పాం. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానమునందు ఆసక్తుడై ఉన్నవాడు, బ్రహ్మజ్ఞానం కలిగినవాడు, బ్రహ్మజ్ఞానం అభ్యాసం చేసేవాడు బ్రాహ్మణుడు. అదేవిధంగా వేదవృత్తిని అవలంబించి స్మృతిని అనుసరించి అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవితాన్ని గడుపుతున్నవాడు బ్రాహ్మణుడు. ఆయా పనుల్లో ఉంటారు వాళ్ళు. అంటే అధ్యయనము, అధ్యాపనము అంటే చదవటము, చదివించటము, దానము అంటే దానం తీసుకోవడము, దానం ఇవ్వడం, ఈ తపస్సు, ఈ లక్షణాలను కలిగి ఉంటారు వీళ్ళు. ఈ లక్షణాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు బ్రాహ్మణులు అని చెప్పి మనం చెప్పవచ్చు. వీటిలో కొంచెం వృద్ధి హ్రాసాలు ఉంటాయి. అంటే ఎక్కువలు తక్కువలు ఉంటాయి. వీటిల్లో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి. తెలుపు రంగు, తీపి రుచి, అట్లనే మంచి కమ్మని వాసన చాలా బాగుంది ఇది అని చెప్పి అనిపిస్తుంటే అటువంటి భూమి కనుక దొరికితే ఆ భూమి ఉత్తమమైనదని, అది బ్రాహ్మణ వర్ణానికి చాలా అత్యంత అనువైనదని మనం గ్రహించవచ్చు. అయితే ఏది ఉత్తమమైన వర్ణమైందని చెప్పి చెప్పబడిందో, అంటే ఉత్తమ లక్షణం అని చెప్పి చెప్పబడిందో, అది రంగు, రుచి, వాసన ఏదైనా కావచ్చు, అది అందరికీ కూడా పనికి వస్తుంది. అర్థమవుతుందా? ఒక్క బ్రాహ్మణుడికి మాత్రమే తక్కినవి పనికిరావు, కానీ ఇది మాత్రం అందరికీ పనికి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తెలిసింది కదా?
అలానే దీన్ని తాత్వికంగా మీరు దర్శించినప్పుడు బ్రహ్మజ్ఞానము బోధించడానికి, అభ్యసించడానికి, అభ్యసింప చేయడానికి, శాస్త్ర రచన గావించడానికి, అదేవిధంగా దానం ఇవ్వటానికి, తీసుకోవడానికి, వీటన్నిటికీ అధికారం కలిగి ఉండేవాడు. అంటే తపస్సు చేయడానికి, యజ్ఞం చేయడానికి, చేపించడానికి తాను స్వయంగా చేయవచ్చు, ఇతరులకి తోట తాను చేపించవచ్చు. అంటే ఇతరుల కోసం తాను యజ్ఞం చేయటం అనేది కూడా బ్రాహ్మణుడి పని. తక్కిన వాళ్ళకి ఈ అధికారము ఉండవు. కాబట్టి ఉత్తమమైన అధికారం అంటే జ్ఞాన సంబంధమైన అధికారం అంతా కూడాను, శుద్ధత్వమైన అధికారం అంతా కూడాను బ్రాహ్మణుడికి ఉన్నది. కాబట్టి అతన్ని అగ్రజాతుడు అన్నారు. అంటే ఉత్తమ జాతుడు, పెద్దవాడు అని చెప్పారు. ఈ లక్షణాలు ఎక్కడ కనిపిస్తున్నాయో అక్కడ జాతి, ప్రకృతి, ప్రయత్నము అన్నీ కూడాను అవే లక్షణాలు కలిగి ఉంటే అతడు ఉత్తముడని అర్థం. అక్కడ జాతి లోపించిన, ప్రకృతి లోపించిన, మిగతా ఒకటి ఉన్నా అది క్వాలిటీ తగ్గిపోయిందని అర్థం. 3 కలిసిన చోట క్వాలిటీ పెరిగిందని అర్థం, శుద్ధంగా ఉందని అర్థం. అటువంటి శుద్ధమైన ఇది దొరికినప్పుడు అందరూ అతన్ని ఆశ్రయించవచ్చు. క్లియరా? సో ఇప్పుడు తెల్లవర్ణము, కషాయపు రుచి, రక్తగంధము ఉందనుకోండి. ఇది ఎవరికి పనికొస్తుంది? మళ్ళీ క్షత్రియుడికి పనికొస్తుంది. మిగతా జాతులకు కూడా పనికొస్తుంది. బ్రాహ్మణుడికి మాత్రం పనికిరాదు. అర్థమైంది? కాంబినేషన్ ఏదైనా పడింది అంటే బ్రాహ్మణుడికి పనికిరాదు. ఆ కాంబినేషన్స్ పడే దాంట్లో ఏ కాంబినేషన్స్ పడినాయి అన్న దాన్ని అనుసరించి ఎవరికి పనికొస్తుంది, ఎవరికి పనికిరాదు అని ఉంటుంది. ఉత్తమమైనది అందరికీ పనికొస్తుంది, అధమైనది ఉత్తమమైన వాడికి పనికిరాదు. ఇది లెక్క. ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. సందేహం ఉంటే అడగండి ఇప్పుడే. ఇది స్నేహానికి, తోడుగా కలిసి నడవటానికి, పనులకి, అన్ని చోట్ల ఇది వర్తిస్తుంది. జై శ్రీరామ్ స్వామి. శూద్రుడు ఇప్పుడు రక్తగంధము, తెలుపు తీసుకున్నప్పుడు అతని యొక్క లక్షణాలు ఎన్హాన్స్ అవుతాయి అని ఉంటుందా స్వామి? శూద్ర లక్షణాల నుంచి క్షత్రియ లక్షణాలు ఏమన్నా అతను ప్రత్యేకంగా ప్రదర్శించడం అట్లా ఏమన్నా అవుతుందా అనేది? మిక్స్ వస్తుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది. పరశురాముల వారు తెలుసా నీకు? పరిచయమేనా? ఎక్కడ కలిసారా? ఆయన బ్రాహ్మణుడు కానీ ఒకానొక కారణం చేత ఆయనలో క్షత్రియ లక్షణాలు కూడాను దండిగా వచ్చినాయి. అందువల్లనే ఆయన పరశువు చేపట్టడం అనేది బ్రాహ్మణుడి లక్షణం కాదు, కానీ ఆయన చేపట్టాడు. అది క్షత్రియ లక్షణం. అక్కడ బ్రాహ్మణత్వము, క్షత్రియత్వము కలిసింది కాబట్టి ఆయన క్షత్రియుడిగా వర్తించేటప్పుడు ఆయన్ని దాటిపోయిన వాడు ఉండడు. ఇక ఆయనే ది బెస్ట్ అవుతాడు. అర్థమవుతుందా? అందువల్లనే క్షత్రియులందరినీ ఆయన భూమి అంతా తిరిగి 27 సార్లు 24 సార్లు ఒక లెక్క ఉంది, ఇన్నిసార్లు ఆయన మొత్తం తుడిచిపెట్టేశారు. అర్థమవుతుందా? ఇది ఇప్పుడు వాస్తు దీని దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే తెల్లని రంగు గల భూమి, అలానే తీయగా ఉంది, కానీ వాసన వచ్చేటప్పటికి రక్తగంధం ఉంది. అప్పుడు అది క్షత్రియత్వం కొంత కలిసింది. తెల్లని రంగుల భూమి, కషాయపు రుచి, రక్తగంధము ఇంకొంచెం కలిసింది. సో ఇక్కడ ఏది ఎక్కువ ఉంది? కషాయము, రక్తగంధం అనే 2 పాయింట్లు దీనికి సంబంధించి వచ్చినాయి. కాబట్టి ఇది కాకుండా ఇప్పుడు ఈ చెప్పే భూమి లక్షణాలకి రంగు, రుచి, వాసన కాకుండా మరలా ఆకృతికి సంబంధించి కూడాను ఇదే వర్ణాలు వస్తాయి. అంటే ఏ భావన చెప్పినా, ఏ లక్షణం చెప్పినా సరే, ఏం మాట్లాడుతున్నామో అక్కడ ఎప్పుడు 4 వర్ణాలు ఉంటాయి. అర్థమవుతుందా? సో ఈ కాంబినేషన్స్లో ఎన్ని వస్తాయి అంటే చెప్పలేదు, చాలా వస్తాయి. సో దాన్ని అనుసరించి వాళ్ళ ప్రవృత్తి ఉంటుందన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక వాస్తు అనే దాని గురించి కాకుండా తాత్వికంగా కూడా మీకు చెప్తూ ఉన్నా. అలానే నల్లని భూమి తీయగా ఉంది, మంచి వాసన కలిగి ఉంది, అది మంచి శూద్రులకు సంబంధించి ఉత్తమమైనది అవుతుంది.
అర్థమైందా? ఎందుకంటే చేదు లేదు, మధ్యగంధం లేదు అక్కడ. అదే నలుపు, చేదు, మధ్యగంధం కలిగి ఉన్నట్లయితే అచ్చమైన శూద్రులకి పక్కాగా పనికొస్తుంది. ఇంకా మరొకరికి ఎవరికి ఇది పనికిరాదు. ఈ 3 లక్షణాలు కలిగి ఉంటాయి. ఆ పై వాళ్ళకి ఎవరికి కూడా ఇది పనికిరాదు. అంటే వీళ్ళు దేంట్లో ఉంటారు? వీళ్ళు చేతి వృత్తుల్లో, పనుల్లో, వాటిల్లో వీటిల్లో ఉండి సాయం చేస్తూ ఉంటారు. ఈ పనులు చేశారు. వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ సూటబుల్. వాళ్ళ కుటుంబాలు అవన్నీ కూడా అక్కడ చక్కగా వృద్ధి పొందుతాయి. వాళ్ళ వృత్తులు కూడా బాగుంటాయి అక్కడ. అయితే సర్వవర్ణాల వారికి కూడాను మొట్టమొదటి చెప్పిన 3 తెలుపు, తీపి, సుగంధం అనే లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ కలిగిన భూమి అందరికీ కూడా పనికొస్తుంది. బ్రాహ్మణుడు అందరినీ పవిత్రీకరించగలడు, అందరినీ తనలో లయం చేసుకోగలడు. అప్పుడే అతడు బ్రాహ్మణుడు అవుతాడు. నేను నిన్ను అంటను అని చెప్పి అనేవాడు బ్రాహ్మణుడు కాడు. తెలుపులో అన్ని వర్ణాలు ఉంటాయి. తెలుపులో వర్ణాలన్నీ అందులో కలిసిపోయి ఉంటాయి. ఆ విధంగా అన్నిటినీ తనలో కలుపుకోగలిగేవాడే బ్రాహ్మణుడు. ఇతడిది 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 అని చెప్పి స్వభావాలను బట్టి నిర్ణయిస్తాడే కానీ తనకంటే ఇది అన్యమనే భావన మాత్రం అతడికి ఉండదు. ఇది బ్రాహ్మణుడి యొక్క లక్షణం. ఈ లక్షణం లేకుండా బ్రాహ్మణ వృత్తిలో కానీ బ్రాహ్మణ జాతిలో కానీ ఉన్న అతడు కొంత లోపంతో కూడుకొని ఉన్నాడని అర్థం. ఇంకా బ్రాహ్మణుడు కాలేదు అని అర్థం. అతడు ఆయా పనుల్లో ఉంటున్నప్పటికీ అది బాహ్యమైన వ్యవహారమే కానీ ఆంతరికమైన వ్యవహారం కాదు. సారంలో అతడు బ్రాహ్మణుడు కాడు. దానం తీసుకునే దగ్గర భయపడతాడు, ఇచ్చే దగ్గర కూడా భయపడతాడు. దానం తీసుకునే దగ్గర భయపడతాడు. ఎందుకు భయపడతాడంటే అతడికి కోరికలు ఉన్నాయి. నువ్వులు తీసుకోమంటే తీసుకోలేడు, ఇనుము తీసుకోమంటే తీసుకోలేడు, మేకను తీసుకోమన్నా, దున్నం తీసుకోమన్నా, గేదెను తీసుకోమన్నా, లేదు ఫలానా వస్తువుని తీసుకోమన్నా ఇటువంటి మేము గ్రహించమండి అంటాడు. అర్థమైందా? ఎవరిని చేరితే సర్వము తత్స్వరూపం అవుతుందో అతడు బ్రాహ్మణుడు. ఎవరిని చేరితే సర్వము తత్స్వరూపం అవుతుందో అతడు బ్రాహ్మణుడు. ఇప్పుడు సూర్యభగవానుడిలోకి ఈ గ్రహగోళాలన్నింటినీ పంపించాం. ఏమైపోతాయి? ఇవన్నీ సూర్యుడే అయిపోతాయి. సూర్యుడేమో మ్యాసివ్, ఇవేమో చిన్న చిన్న రవ్వలు చుట్టూ తిరిగే. ఈ గ్రహాలు అనేవి రవ్వలు, దూరంగా ఉన్న రవ్వలు. ఈ రవ్వలు వెళ్ళి అందులో కలిసినాయి మహా అగ్నిలో. ఏమవుతుంది? అగ్నిగానే మారిపోతుంది. వీటి అస్తిత్వం అనేది సూర్యుని అస్తిత్వంలాగా అయిపోతుంది. సో అదేవిధంగా బ్రాహ్మణుడు అగ్ని సమానుడు కాబట్టి అగ్ని యందు పడ్డ ప్రతి వస్తువు అగ్ని అయిపోవాల్సిందే. ఈ లక్షణం ఎక్కడైతే ఉన్నదో అతడు దానాలను తీసుకోవటానికి, ఇవ్వటానికి, చదవటానికి, చదివింపజేయటానికి, యజ్ఞం చేసుకోవటానికి, చేపించటానికి. అర్థమైందా? వీటన్నిటికీ కూడాను ఆయన అర్హుడు అనమాట. ఆయనకి ఈ తెల్ల భూమి కావాలి. ఇది భూమి లక్షణంలో చెప్పేది. ఇకపోతే ఆకృతి. ఆకృతి అంటే ఆకారము. ఈ ఆకారమే అసలు విషయం. ఇదేమో అహంకారం, ఈ ఆకారమేమో దాని నిర్దేశం, అహంకారం యొక్క నిర్దేశం. ఈ నిర్దేశం ఎట్లంటే ఆకృతులు ఎలా ఉంటాయి? 1:1. ఇది బ్రాహ్మణ జాతికి సంబంధించిందని చెప్పి ఇంతకుముందు కూడా చెప్పాను. అంటే 4 పలకలు సమానంగా ఉంటే అంటే సమచతుర్భుజి. చతురస్రం అంటాం మామూలుగా, చతుర్భుజి, చతురస్రం అంటాం, సమచతుర్భుజి. ఇక దీర్ఘ చతురస్రం. ఇదేంటి? పొడవు ఎక్కువగా ఉంటుంది, వెడల్పు దానికంటే తక్కువగా ఉంటుంది. ఇది పొడవు వెడల్పులకు సమానంగా లేనిది, కానీ 4 కోణాలు మాత్రం లంబకోణాలే ఉంటాయి. అంటే 90 degrees ఉంటాయి 4 కూడా. ఈ భుజాల కొలతలు మాత్రం మారుతాయి. ఇది దాన్ని రేషియో లేకపోతే నిష్పత్తి అంటాం కదా. ఆ రేషియో ఎక్కడి వరకు గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది అంటే 1:2 వరకు గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది. 1:2. 1:2 దాటిన దగ్గర నుంచి అది దీర్ఘచతురస్రమే అయినా, 4 భుజాలే ఉన్నా, లంబకోణాలే అయినా కూడా వాటి ఆకారం మారిపోతుంది. కాబట్టి ఎట్లా 1:2 నుంచి దాటి మెల్లగా అలాంగేట్ అవుతుంది. కాబట్టి
దాన్ని దండం అని, తాడని, పాము అని రకరకాల పేర్లతో పిలుస్తాం. అది పెరిగే కొంది, వంకల టింకలు అయ్యే కొంది వాటికి రకరకాల ఆకృతులు మనకు అలా కనిపిస్తాయి కదా. ఆకాశంలో మేఘాలు వెళుతూ ఉంటే రకరకాల ఆకారాల్లో కనిపిస్తాయి మనకి. మనం ఊహించుకోవచ్చు దాన్ని. నేను ఇది సీసాలాగా ఉంది, ఇది పీపాలాగా ఉంది, ఇది సింహంలాగా ఉంది, ఇది ఇల్లులాగా ఉంది అని చెప్పి మనం ఎలా అయితే చూసుకోగలమో ఆ మేఘాలని వాటన్నిటిని, అదేవిధంగా ఈ ఆకృతుల్ని కూడా మనకు తెలిసిన కొన్ని జంతువులతోటి వాటితోటి ఆకారాలతోటి మనం చెప్పవచ్చు. ఒకవైపు ముందు ఇట్లా లావుగా ఉండి వెనక్కి ఇట్లా సన్నగా వచ్చి 4 మూలలో ఉన్నాయనుకో, బొక్కన ఆకారంలో ఉందని చెప్పి మనం చెబుతాం. మురజాకారం అయిన పేరుతోటి చెప్తారు ఇందులో. అంటే ఇంటి మధ్యలో అర్థమైందా? తబలాలాగా అది పనికిరాదు. అర్థమైంది కదా? ఇది సంగతి. 4 మూలలు సమానంగా ఉండాలి. పొడవు వెడల్పులు 1కి 2 కంటే ఎక్కువ ఉండకూడదు. 1కి 2 కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ లోపల అన్నీ కూడాను 1 అయితేనే అచ్చమైన బ్రాహ్మణ వృత్తికి ఆ పనులకి సరిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన భూమి ఆ లక్షణం రంగు, రుచి, వాసన దాంతోపాటుగా ఈ లక్షణం కూడా కలిసిందనుకో, అది ఇంకా ఉత్తమమైనది అవుతుంది. దీంట్లో మళ్ళీ ఈ ఆకృతిలోనే 1:2లోనే 1:1 to 1:2లోనే మళ్ళీ ఆయము అనేది ఉంటుంది. ఆయం అంటే పొడవు వెడల్పుల నిష్పత్తి. వాటిని గుణించిన తర్వాత వచ్చేదాన్ని 8 పెట్టి భాగిస్తే క్రింద శేషం అనేది 1, 2, 3, 4, 5, 6, 7, 8 అనే ఈ శేషాలు వస్తాయి సహజంగా. ఈ శేషాలు వచ్చే దగ్గర ఆయా దిక్కులకు సంబంధించి ఉంటాయి ఆ శేషాలు కూడా. 1 తూర్పుకి, అక్కడి నుంచి వరుసన ఇలా ప్రదక్షిణంగా చూసుకుంటే 2 ఆగ్నేయం, 3 దక్షిణం, 4 నైరుతి, 5 పశ్చిమం, 6 వాయువ్యం, 7 ఉత్తరం, 8 ఈశాన్యం. వీటిల్లో మూలలకు వచ్చేవి మంచివి కాదు ఆయాలు. అంటే ఇక్కడ 1:1 చెప్పాం, ఇక్కడ మళ్ళీ ఆయం కడతాం 1:1కి. ఆయం అంటే పొడవుని వెడల్పుని హెచ్చించి ఆ వచ్చిన దాన్ని 8 పెట్టి భాగిస్తూ ఉంటే క్రింద శేషం వస్తుంది కదా. ఆ శేషం కనుక 1, 2, 3, 4 అట్లా వస్తుంది కదా. 8 తోటి చేసినప్పుడు శేషం ఎక్కడి దాకా వస్తుంది? 7 దాకా వస్తుంది. 8 అంటే 0 అని లెక్క. అది ఈశాన్యం. సో అది పనికిరాదు. సో 2 పనికిరాదు, 4 పనికిరాదు, 6 పనికిరాదు, 8 పనికిరాదు. 0 దాన్ని బట్టి ఎంట్రన్స్ కాదు, హ్యాండ్స్ లెంగ్త్, ఆపోజిట్ హ్యాండ్స్ ఉంటాయి కదా. ఇట్లా 4 సమం పలకలు ఉంటాయి కదా. ఈ ముఖాల్లో ఎంతెంత ఉన్నాయని అది పొడవు వెడల్పుల కొలతలను బట్టి చెప్తున్నాం. అంటే చతురస్రం మంచిదని చెప్పాం కదా. ఓకే, చతురస్రం మంచిదని చంకలు గుద్దుకోవడానికి లేదు. దానికి మళ్ళీ కొలత ఉంది, ఆయం ఉన్నది. ఈ ఆయాన్ని బట్టి ఇప్పుడు అది 45/45. సో 45/45 వేయండి ఇక్కడ. మీరు ఇప్పుడే కొలండి. 45 × 45 వేయండి. 200 2025 2025/8 0.125 అంటే 0.1 అని వేసుకోవాలి. 1 అని వేసుకోవాలి. ఎందుకు 8 పెట్టి భాగారిస్తూ వేయి, మామూలు భాగారం ఆ డిజిట్స్లో కాకుండా. 8 16 ఇట్లా చివరి శేషం ఏం మిగులుతుందో చెప్పు. 2025 కదా. 1 మిగులుతుంది. 1. సో దీన్ని ధ్వజాయం అంటాం. ఇది తూర్పుకు సంబంధించింది. అంటే 45/45 అనే ప్లాట్ ఏ క్లాస్ అన్నమాట. తూర్పుకి సంబంధించింది అంటే ఏంటి? అంటే 1 తూర్పుకి, 8 దిక్కులకి 8 నంబర్లు. మళ్ళీ 1, 3, 5, 7 ఈ దిక్కులు మాత్రమే తీసుకోవాలి. మళ్ళీ దానికి స్పెషాలిటీ ఉందా? తూర్పుకి వచ్చింది కాబట్టి 1 దానికి ఇంకో లక్షణం ఉండటం. ఇప్పుడు ఈ 1 వెస్ట్ ఫేసింగ్కి పనికిరాదు మళ్ళీ. అంటే అది ఆపోజిట్ అవుతుంది కాబట్టి దానికి పనికిరాదు. ఇప్పుడు 3 ఉంది,
నార్త్ ఫేసింగ్ పనికిరాదు, సౌత్ ఫేసింగ్కి ఓకే. కానీ 1 వెస్ట్ ఫేసింగ్కి పనికిరాదు, కానీ మిగతా 3 ఫేసులకి ఏ క్లాస్. ఈస్ట్కి ఏమో పర్ఫెక్ట్ దానికి సంబంధించిందే, ఈ రెండుకి సౌత్కి నార్త్కి ఓకే, దట్స్ గుడ్. సో 45/45 మనం వేసినప్పుడు వెస్ట్ ఫేసింగ్ పెట్టినప్పుడు దాన్ని మళ్ళీ కొంచెం సరి చేసుకోవాల్సి వస్తుంది. అంతే. వెస్ట్ రోడ్ నుండి ఈస్ట్కి పెట్టకూడదు ఎంట్రన్స్ అన్నీ వచ్చినప్పుడు. అది డిఫరెంట్ టాపిక్, అది ఆ టాపిక్లోకి వచ్చినప్పుడు అది మాట్లాడదాం. 1:2, 1:1. పోతే ఆకారాలు వచ్చేటప్పటికి చతురస్రం, దీర్ఘచతురస్రము, తర్వాత వర్తులం అంటే రౌండ్గా ఉండేది, సర్కిల్. ఈ 3 ఆకారాలు చెబుతాం. వీటిల్లో సర్కిల్ అనేది అన్ని చోట్ల ఉపయోగపడదు, కానీ కొన్ని ప్రదేశాల్లో చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. చతురస్రం ఎప్పుడూ మంచిది, దీర్ఘచతురస్రం అనేది మంచిదే. అయితే దీర్ఘచతురస్రం అయ్యి ఉండి 1:2 ఉంటే అది బ్రాహ్మణుడికి సూటబుల్ కాదు, ఎందుకంటే అక్కడ అతడికి ఆ బ్రాహ్మణ లక్షణాలు నిలబడవు, వాటికి సపోర్ట్ ఉండదు అనమాట. అందుకని అతడు ఎప్పుడు కూడా చతురస్రమైన ఆకృతిలో ఉండే దాంట్లో ఉండటానికి అతడు ప్రయత్నం చేయాలి. అర్థమవుతుంది? అప్పుడు అతడికి సిద్ధి కలుగుతుంది, అతడి పనుల్లో అతడికి స్పష్టత పెరుగుతుంది, ఆసక్తి ఉంటుంది, తన పనుల్లోనే తనకి ఆసక్తి ఉంటుంది. కాబట్టి ఇక్కడ భూమి యొక్క లక్షణాలు రంగు, రుచి, వాసన, ఆకృతి ఇవన్నీ అవసరం. ఆకృతి అంటే మనం లేఅవుట్ చేసుకునేటప్పుడు మనం చేసుకుంటాం కాబట్టి మన కంట్రోల్లో ఉంటుంది. లేఅవుట్ నువ్వు చేయకపోతే అది ఆ విషయంలో నీకు కంట్రోల్ లేదు. స్క్వేర్ ప్లాట్స్ ఎక్కడ వేస్తారు? ఏ రియల్ ఎస్టేట్ పర్సన్ చూసినా అన్నీ రెక్టాంగులర్ ప్లాట్స్ వేస్తాడు. జనరల్గా జరిగేది ఇది, ఎక్కడో రేర్గా ఉంటాయి స్క్వేర్ ప్లాట్స్. ఓకే, బట్ స్క్వేర్ ప్లాట్ అందరికీ పనికి వస్తుంది, అన్ని జాతులు. కాబట్టి స్క్వేర్ మంది కాదు కదా అనుకోవడానికి లేదు. స్క్వేర్ ఆల్వేస్ అంటే బెస్ట్ క్వాలిటీ అనేది అందరికీ పనికి వస్తుంది, బెస్ట్ ఫీచర్ అనేది ఏ విషయం చెప్పినా. కనుక దానికంటే కిందకు తగ్గుతుంటే మాత్రం గురువు గారికి పనికిరాదు, రాజుగారికి పనికిరాదు, మన శ్రేష్ఠి గారికి పనికిరాదు. శ్రేష్ఠి గారంటే వైశ్యులు, రాజుగారంటే పొలిటీషియన్, క్షత్రియుడు, ఇక గురువు గారంటే బ్రాహ్మణ వృత్తిలో ఉండేవాడు, జ్ఞానబోధ చేసేవాడు. ఇది తత్వం. క్లారిటీ వచ్చిందా? సో వీటిల్లో ఏది క్వాలిటీస్ అన్నీ ఒక్కొక్కటి బెస్ట్ క్వాలిటీస్ అన్నీ ఒక దాంట్లోకి వచ్చి చేరిపోతున్నాయి అనుకో, దట్ విల్ ఇస్ ది బెస్ట్ సైట్. అంటే అందులో మరలా ఇంకా మిగతా ఫీచర్స్ ఆయము, తర్వాత దాని ఫలితం ఇవన్నీ ఉంటాయి, ఆయుష్ అని, ఇంకా మిగతా ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడాను అందులో ఒక్కొక్క ఫీచరు అందులో వచ్చి యాడ్ అయ్యేకుంది దాని బలం పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం కట్టే వాటికి ఆయాలు కట్టడం లేదు ఇళ్ళకి, ఊరికే జస్ట్ ఎంత ప్లాట్ ఉందో గవర్నమెంట్ రూల్ ప్రకారం సెట్ బ్యాక్స్ ఏం వదలాలో అవి చూసుకుంటున్నారు, ఇల్లు కట్టేస్తున్నారు. సరే, అవి కూడా కొంత పాటించడం లేదు. బీఆర్ఎస్ ఉంది, మీ తలబగలు కొట్టుకోండి అని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ పెడుతున్నారు, అది జరిగిపోతూ ఉంది. కానీ వాస్తవానికి చేయాల్సింది ఏంటి? ఇదంతా కూడాను రాజే నిర్మాణం చేయాలి. వీటన్నిటిని చేయాల్సిన పని ఎవరిది? ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నాయని చేయాల్సిన పని కాదు ఇది, రాజు చేయాల్సిన పని. ఇన్ని ఎకరాల ల్యాండ్ ఉందంటే దాని ప్లాన్ ఇది, ఈ రకంగా నువ్వు అమ్ముకో, దీన్ని బట్టి నువ్వు వ్యాపారం చేసుకో అని చెప్పి దాన్ని నువ్వు ఈ విధంగా చేయాలని చెప్పి ప్లాన్ ఇవ్వాల్సింది రాజు. రాజు దగ్గర ఈ జ్ఞానం ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం ఇది లౌకికం, ఇటువంటి నమ్మమంటున్నట్టే వాస్తు ఇటువంటి శాస్త్రాలకు కూడా మతాన్ని అంటగట్టుకునే మూర్ఖత్వం ఉంది ఇప్పుడు మనకి. ఇవన్నీ శాస్త్రాలు, వీటికి మతం ఏముంటుంది? ఒక సైన్స్కి మతం ఏముంటుంది? అర్థమైందా? సో ఇదంతా ఆలోచన లేనితనం, దాంతో ఇట్లా నడిచిపోతాం. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇవి కారణాలు. ఇటువంటి వాస్తుల్లో ఉండటం, ఇటువంటి లక్షణాలతో ఉండటం, అటువంటి ప్రారంధాలు తీసుకొని రావటం, ఈ ఆలోచనలు ఇవి అర్థం కావటానికి కారణం ఇది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పాతది ఏదైనా కానీ అకౌంట్ ఇప్పుడు క్రొత్తది ఫ్రెష్గా పర్ఫెక్షన్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. త్రూ వాస్తు, త్రూ జ్యోతిష జ్ఞానం, శాస్త్ర జ్ఞానంతో దాన్ని పర్ఫెక్షన్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. మంచి ప్రయత్నం కదా ఇది.
అర్థమైందా? ఈ శాస్త్రం గురించి ఈ మాత్రమైన శ్రవణం లేకపోతే, అంటే వినకపోతే, శ్రవణం అంటే వినటం, ఈ మాత్రం శ్రవణం లేకపోతే నీకు ఎలా తెలుస్తుంది? ఇప్పటిదాకా నీకేం తెలియలేదు కదా, దీని గురించి ఈ అవగాహన లేదు కదా, మరి ఎలా తెలుస్తుంది ఎప్పుడైనా వినకపోతే? దానంతటా దేవుడికైనా ఫ్లాష్ అవుతుందా? అవ్వదు కదా. కాబట్టి వీటిల్లో కొంచెమైనా ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మీరందరూ కూడాను భాగ్యవంతులు. ఆ పుణ్యాన్ని మీరు సంపాదించుకుంటున్నారు. మీరు ఈ జ్ఞానాన్ని పొంది క్రమంగా మీరు ఇతరులతో చర్చిస్తూ ఇది అని చెప్పి ఈ శాస్త్రం గురించి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఎంతో కొంత మేలు మీ ద్వారా మీకు ఇతరులకి కూడా జరుగుతుంది. అందువల్ల వీటికి టైం స్పెండ్ చేయాలి, వినాలి, వినయంగా వెళ్ళి వినాలి. అట్లనే ఒట్టి చేతులతో ఎప్పుడు గురువుల చెంతకి వెళ్ళకూడదు. ఆ దారిలో వస్తా తొమ్మకైనా పర్లా, ఏమాకు తొమ్మ చెట్టు ఆకైనా పర్లేదు, 4 ఆకులు కోసుకొచ్చి స్వామి ఇదే నాకు దొరికిన నివేదనకి నాకు దొరికిందని చెప్పి పెట్టాలి. లేదు వస్తూ ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఎక్కడో చోట స్వామి ఇది తెగలిగా నీ ఓటు నేను నా నివేదన ఇదని చెప్పి చెప్పాలి. అర్థమైందా? ఒట్టి చేతులతోటి రాజుని, గురువుని, రాజుని, దేవుణ్ణి, దేవతని చూడకూడదు, పెద్దల్ని చూడకూడదు. ఒట్టి చేతులతో వెళ్ళకూడదు వాళ్ళ దగ్గరికి. అకస్మాత్తుగా ఎదురుపడేదానికి వేరే సంగతి. నువ్వు ప్రత్యేకంగా దర్శనానికి మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు యూ షుడ్ నాట్ గో విత్ ఎంప్టీ హ్యాండ్స్. ఏమో నువ్వు మార్కెట్లో నువ్వేం కొనలేకపోవచ్చు, నీ జేబులో డబ్బులు లేకపోవచ్చు. దారిలో భగవంతుడు ఎన్నో చెట్టు, చేమ, పూలు అన్నీ ఎన్నో ఇచ్చారు కదా. ఎక్కడో చోట 2 పూలు తీసుకొని దాంట్లో దుమ్ము లేకుండా కాస్త అలా శుభ్రం చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టడమే. అంతే నువ్వు చేయాల్సింది. ఆ తర్వాత నీ శక్తి అనుసారం నువ్వేం చేసుకోగలుగుతావో ఈ పుణ్య కార్యక్రమానికి నువ్వు చేసుకుంటావు. ఇది ఎక్కడైనా సరే చేయవలసింది. దేవాలయానికి వెళ్ళేటప్పుడు మనం లోపలికి ఉట్టి చేతులతో వెళ్ళకూడదు, ఇంత జలమైన తీసుకొని వెళ్ళాలి. అది గుళ్ళో అక్కడ బావిలో తోడిన జలమైన పర్లా, నీ స్వహస్తాలతో తోడి, లేకపోతే నీ స్వహస్తాలతోటి ట్యాప్ తిప్పి అలా తీసి స్వామికి అలా చూపించి ఇది నా నివేదన అని చెప్పి వదలాలి. వదిలితే అది నువ్వు ఇచ్చినట్లు అవుతుంది. ఇట్స్ యువర్ ఆబ్లిగేషన్. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ విధంగా మీ సాధన అనేది మొదలైందో, అంటే భగవంతుడికి లేకపోతే శ్రేష్టత్వం అంతా భగవంతుడు అనే భావనతోటి నువ్వు ఎప్పుడైతే దీన్ని మొట్టమొదటి అలవాటు చేసుకున్నావో, ఎంప్టీ హ్యాండ్స్ తోటి వెళ్ళకూడదు. ఇవ్వటం అనేది నీకు అలవాటు అయిపోద్ది. ఈ ఇవ్వటం అనే లక్షణం బ్రాహ్మణుడిలో ఉంటుంది, తీసుకోవటం కూడా ఆయనకే వస్తుంది. తీసుకోవడం అనేది మిగతా వాళ్ళకి లేదు, ఒక బ్రాహ్మణుడికి మాత్రమే ఉన్నది. అర్థమవుతుందా? నువ్వెప్పుడు బ్రాహ్మణత్వాన్ని పొందుతావో, బ్రహ్మస్వరూపాన్ని అవుతావో, నువ్వు తీసుకోవచ్చు, ఇవ్వవచ్చు. ఎందుకంటే నీ దృష్టిలో 2 లేవు. జ్ఞాని దృష్టిలో ఇచ్చిపుచ్చుకోవటాలు అనేవి వాస్తవానికి మిథ్య, లేకపోతే ఆత్మ సమం, ఆత్మతుల్యం. తక్కిన వాళ్ళందరికీ ఇది నాది, ఇది నీది, రిజిస్టర్ కూడా చేసుకొని రాసుకుంటున్నాగా, ఈ డబ్బు నాది, ఈ డబ్బు నీది, ఇది ఇంత అని చెప్పి లెక్క కడుతున్నాం కదా. ఇలా కట్టే వాళ్ళందరికీ కూడాను ఈ వాస్తు పనిచేస్తుంది. ఆ వాస్తు ద్వారా వాళ్ళు పొందాల్సిన ప్రయోజనాల్ని పొందాలి. ఇది శాస్త్రీయంగా చేయకపోతే ఈ వాస్తే తినేస్తుంది, నీకు కష్టాలని కలగజేస్తుంది. మీరందరూ ఎన్నోసార్లు నాతోటి కలిసినప్పుడు ఇక్కడ ఇలా ఉంటే ఈ లక్షణం వస్తుంది, ఇలా ఉంటే ఈ లక్షణం వస్తుంది అంటే ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ప్రాక్టికల్గా మనం రుజువు అవుతున్నాయి కదా. నేను ఆ సైట్కి రాలేదు, నువ్వు ఆ కొలతలు తీసుకొచ్చావు, లేకపోతే దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు. ఇక్కడ ఇలా ఉంటుంది రాబాయ్ అని చెప్పి చెబితే అదే ఉంటుంది, ఇంకొకటి లేదు కదా. అవును స్వామి, ఆ లక్షణం ఉంది ఆ ఇంట్లో. అర్థమవుతుందా? చూడు ఫలానా ఇల్లు ఆగ్నేయ బిల్లు ఇట్లా ఉందండి, ఇటు డోర్ ఉంది, ఇటు డోర్ ఉంది, అంతా ఆడపిల్లలు పుడతారా? మా పిల్లడు పుడితే వాడు దీనికి సంబంధం లేకుండా వెళ్ళిపోతాడు ఇటో. జరిగిందా లేదా? కనపడుతుందా లేదా? మొత్తం మగపిల్లలు పుట్టే ఇళ్ళు కూడా ఉన్నాయి. ఆడపిల్ల కోసం వాళ్ళు అర్రులు దాచినా పుట్టరు. మరి ఆడపిల్లల కోసం ఎదురు చూస్తారు కానీ పుట్టరు. క్లియరా? తర్వాత ఒక్కొక్క ఇంట్లో పుట్టిపోతూ ఉంటారు పిల్లలు, దాని లక్షణాలు దానికి ఉంటాయి. ఇలా
మనిషి జీవితంలో కనపడే ప్రతి లక్షణానికి నువ్వు అప్పుడు ఉంటూ ఉన్న వాస్తుకి సంబంధం ఉంటుంది, నేరుగా. ఇండైరెక్ట్ కాదు, నేరుగా సంబంధం ఉంటుంది ప్రతి దీంట్లో కూడా. క్లియర్? సో ఆకృతికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు చతురస్రము, దీర్ఘ చతురస్రము బెస్ట్. ఆ తర్వాత సమంగా ఉండే 6 భుజాలు ఉండేది, 4 తర్వాత 6, 8 భుజాలు ఉండేవి, ఇట్లా చేయటం కూడా ఉంది. దానికి కావాల్సిన విధంగా మనం తయారు చేయవచ్చు. భుజాలు పెరిగే కొద్దీ మెల్లగా అది వృత్తంలాగా దగ్గర అవుతుంది అన్నమాట. భుజాల నంబర్ పెరిగే కొలది, అంటే సమ సంఖ్యలో పెరగాలి, బేసి సంఖ్యలో ఉండకూడదు. అంటే ఆడ్ నెంబర్ ఉండకూడదు, ఈవెన్ నెంబర్ ఉండాలి. భుజాలు ఆపోజిట్స్ వస్తుండాలి. వచ్చినప్పుడు ఆ నంబర్ పెరిగే కొద్దీ మెల్లగా అది రౌండ్ అయిపోతుంది. మీరు కావాలని గీసి చూడండి. భుజాలు పెంచుకుంటూ పోతే ఎవరికి రౌండ్ అవుతుంది, 360 ఫేసెస్ వస్తాయి ఫైనల్గా. క్లియరా? సో ఇది ఆకృతికి సంబంధించిన విషయం. కాబట్టి మీరు ఎప్పుడైనా ఏదన్నా దర్శకున్నప్పుడు ఈ ఆకృతులు కాకుండా ఎలా ఉంటాయి ఇంకా అంటే, కొంచెం ఈశాన్యం పెరిగిందండి, ఓ చిన్న మొక్క వచ్చి అక్కడ కలిసి ఉంటుంది. దానికి ఏదో షేప్ ఉండొచ్చు, ఆ షేప్ ప్రకారం కలుస్తుంది. లేకపోతే నైరుతి కలుస్తుంది, లేకపోతే ఆగ్నేయం కలుస్తుంది, లేకపోతే వాయువ్యం కలుస్తుంది, లేకపోతే మధ్యలో ఎక్కడో చిన్న మొక్క జాయిన్ అవుతుంది. ఈ మొక్కలు జాయిన్ అయ్యేదాన్ని బట్టి, వీటిని బట్టి చిన్న చిన్న జాయిన్ అయ్యేదాన్ని బట్టి వాటికి కొన్ని ఆకారాలు వస్తాయి. ఒక్కోసారి కొన్ని జంతువులను స్ఫురింపజేస్తాయి. అట్లా సింహాకారము, గజాకారము, వృషభాకారము, ఇలా రకరకాల సర్పాకారం అని, ఇలా రకరకాల ఆకారాలు వస్తాయి ఆ స్థలాలకి. ఈ ఆకారాలు ఏవి కూడా పనికిరావు. క్లియర్? ఇందాక మనం చూసాం సైటు. ఆ సైట్ ఆకారం ఏంటి, రకరకాలుగా ఉంది. జాగ్రత్త పరిశీలిస్తే ఏదో ఒక దాన్ని స్ఫురిస్తుంది, దాన్ని ఆ షేప్లో ఉందని చెప్పి చెబుతాం. ఓకేనా? సో ఇప్పుడు మొట్టమొదటి క్లాసులో మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇన్ని ఉన్నాయంటే ఎట్లా అండి అంటే, ఇలా మనం ఏర్పరచుకున్నట్లయితే ఏదో 10, 20, 30, 40 ఎన్నో ఎకరాలు చేసుకొని పక్కా గవర్నమెంట్ రూల్స్ని పాటిస్తూ మన వాస్తుని దాంట్లో ప్రతిష్ఠించాలి. వాళ్ళు అడిగే ఇంత షేర్ ఇది గ్రీనరీకి వదలండి, ఇంత షేర్ దీనికి వదలండి, సెట్ బ్యాక్స్ ఇలా వదలండి అనేవి కొన్ని ఉంటాయి కదా, వాటికి మనకేమీ డిస్ప్యూట్ లేదు. వాటిని యాజ్ ఇట్ ఈజ్గా అమలుపరుస్తూనే వాస్తుని కూడా అమలుపరుస్తాం అందులో. అప్పుడు అందులో ఉన్నప్పుడు ఏమవుద్దంటే నీకు బాగా కలిసి వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, భూమి లక్షణాన్ని చెప్పుకున్నాం, ఆకృతిని చెప్పుకున్నాం. దీన్ని ఇప్పటివరకు ఏమైనా సంశయాలు ఉంటే చేతులు ఎత్తి అడగండి. ఆకృతులు ఎలా ఉంటాయో తెలీదు, అప్పుడు దానిలో జడ్జ్ చేయటం ఎలా, అసలు ఇంకా అది పనికిరాదని వదిలేయటమైనా, దాన్ని ఏదైనా ఆప్షన్స్ ఉంటాయా? సరి చేసుకోవడానికి వీలయ్యే చోట సరి చేసుకుంటావు. అంటే మనం చెప్పుకునే ఆకృతులకు దగ్గరగా సరి చేసుకోవడానికి వీలైన చోట. అలా సరికాదు, చాలా ప్రక్కకు వేస్ట్ ఎక్కువ అయిపోద్ది అన్నాం, అది దాన్ని వదిలేయడం మనం. దాని జోలికి ఎందుకు వెళ్ళాలి? ఇంకో దాన్ని కలిపో ఏదో చేసో దాన్ని సరైన ఆకృతికి తీసుకురావాలి. ఆల్రెడీ అలాంటి ఆకృతుల్లో ఉంటే పరిస్థితి ఏంటి? ఆ రిజల్ట్స్ వస్తాయి. కష్టాలు రావడము, చిత్రమైన జాతకాలతో ఉండేవాళ్ళు పుట్టడము, ఏవేవో పనులు చేస్తూ ఉండటం, అటువంటి వాళ్ళు పుడతారు అక్కడ. సో వాళ్ళ జీవితాలు వాళ్ళ అలానే ఉంటాయి. వాళ్ళని వాళ్ళు ఉన్నంతసేపు ఈ ప్రపంచం భరించాల్సి ఉంటుంది. నెక్స్ట్ జై శ్రీరామ్ స్వామి. ఆయం అన్నప్పుడు లేఅవుట్ ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు లేఅవుట్కి ఒక ఆయము, లేఅవుట్ ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు లేఅవుట్కి ఒక ఆయము, ఇండివిజువల్ ప్లాట్కి ఒక ఆయం ఉంటుందా స్వామి? తీసుకోవచ్చు, అట్లా కూడా చేయొచ్చు. అది రెండు చెక్ చేసుకున్న తర్వాతే రెండు నువ్వు ఎక్కడో ఇప్పుడు దొరకదు నీకు. అది చెక్ చేసుకున్న తర్వాత తీసుకుంటానంటే ఇప్పుడు చెప్పిన ఫీచర్స్ అన్నీ ఓ చోట ఎక్కడ నీకు కలవవు స్వామి. వీటిల్లో మేజర్గా ఏమున్నాయో అవి తీసుకొని వెళ్ళిపోవాలి ఇప్పుడు ప్రస్తుతం మీరు చేయాల్సింది. సో మీరు ఒక ఇల్లు కట్టుకుంటారు కదా అందరూ,
సో ఈ ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళందరూ ఒక చోట చేరి ఒక ల్యాండ్ ఎక్వైరీ చేసి, అది ఎక్కడైనా పర్లేదు, ఇది నేను ఉండాలి కదా అని చెప్పి నువ్వు ఇప్పుడే అనుకోకపోయినా ముందు నువ్వు కట్టేసేసి నువ్వు హాలిడేస్కైనా పోయి అక్కడ ఉంటుంటే దాని రిజల్ట్ నీకు ఉంటుంది. క్రమంగా నీ రిటైర్మెంట్ ప్లాను అట్లా అని చెప్పి నువ్వు చేసుకోవచ్చు. అర్థమైందా? ఎందుకంటే నువ్వు చాలా మ్యాసివ్గా ఎక్కువ ఇళ్ళు కట్టినప్పుడు అక్కడ ఒక యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. అది ఊరికే ఉండదు, అట్లా ఒక యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఆ యాక్టివిటీ స్టార్ట్ అయ్యేటప్పటికి నీకు అక్కడ ఆ కళ వస్తుంది, లైవ్లీగా ఉంటుంది, పోయి నువ్వు ఉండొచ్చు. క్రమంగా నీ పని కూడా అక్కడే వర్క్ ఫ్రమ్ హోమ్ అనో లేకపోతే అక్కడే వ్యాపారం అనో, ఇంట్లోంచే నేను ఆన్లైన్ బిజినెస్ చేసుకుంటాను, ఇక్కడికే నేను వచ్చి వెళ్తుంటాను. గుంటూరుకు వచ్చి వెళ్తున్నావు, విజయవాడకు వచ్చి వెళ్తున్నావు, హైదరాబాద్కు వచ్చి వెళ్తున్నావు, అంటే పనుల్లో ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, కానీ హైదరాబాద్ నా ప్లేస్ అని చెప్పి వచ్చి వెళ్తున్నావు, లేకపోతే గుంటూరు నా ప్లేస్ అని వచ్చి, అలానే నువ్వు వేసుకున్న లేఅవుట్కి వచ్చి వెళ్తావు, అంతే. ఏముంది అందులో? అంతే, అదే అడ్రస్సు, అంతే కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు, అతనికి గుంటూరులోనో విజయవాడలోనో పని ఉంది. ఏమంటే నేను గుంటూరులో ఉండటం ఎట్లా కుదురుతుంది, విజయవాడలో ఉండటం ఎట్లా కుదురుతుంది? ఎక్కడో అక్కడికి పోవాల్సిందే కదా, ఎండ్కి చివరికి ప్రతిరోజు అక్కడికి చేరుకోవాల్సిందే అతను. అలానే అటువంటి చిన్నదాన్ని, పర్ఫెక్ట్గా ఉన్నదాన్ని మీరు కొద్దిమంది దీన్ని అవగాహన చేసుకున్న వాళ్ళకి కలిసి నిర్మించుకోండి, అక్కడి నుంచి వర్క్ చేయండి. సరే, ఉద్యోగరీత్యా ఎక్కడో నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కడో ట్రాన్స్ఫర్ చేశారంటే కట్టుకొని ఉండి దీని రిజల్ట్ నీకు అక్కడ వస్తుంటుంది. దీన్ని అనుసరించి దీనికి దగ్గరగా ఉండి ఇళ్ళు దొరుకుతుంటాయి నీకు. ఒక విషయం ఏంటంటే, నువ్వు ఎటువంటి ఇంట్లో ఉంటున్నావో, నువ్వు అద్దెకి చూడబోయినా లేకపోతే క్రొత్తది ఇంకేదైనా కొనబోయినా ఆ లక్షణాలే మళ్ళీ నీ వెతుకులాట్లో నీకు ఎదురవుతూ ఉంటాయి. అంటే నువ్వు తప్పించుకోలేవు. అంటే ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను కదా అర్థం. ఇది మీ అందరికీ కూడా అనుభవం అయింది కదా. మరి ఇంకా ఏముంది, ఇంత స్పష్టంగా ప్రత్యక్షంగా వాళ్ళకే అనుభవానికి వస్తుంటే నిజం అదే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కోటయ్య ఉన్నాడు కదా, కోటేశ్వరరావు తన ఓన్ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలానికి దక్షిణం డౌను, వెనక వైపు బయట వైపు సంగతి చెబుతున్నా, ఈశాన్యం హైట్. ఎవరు? పెదనాన్నగారు ఇల్లు కట్టింది. ఊరికే ఒక కేస్ స్టడీ చెబుతున్నా. మొన్న ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది ఏదో అద్దెంట్లోంచి. ఓకే, చేయాల్సి వస్తే వాడు చూసిన ఇళ్ళన్నీ కూడా ప్రతి ఇంటికి దక్షిణ ఉండవున్నాయి, ప్రతి ఇంటికి కూడా దక్షిణ ఉండాలి. ఆ ఫీచరు వదల్లా. కావాలంటే చూడు, ఏ ఇల్లు ప్రపోజల్స్ వచ్చినాయో ఆ ప్రతి ఇల్లు దక్షిణ ఉండవునే, ఎక్కడ బయట సైడ్, అవుట్ సైడ్. ఇంకా వేరే కొన్ని కలగలిసి ఉన్నాయి. వీటిల్లో ఎక్కడ ఎక్కువ మ్యాచ్ అవుతుందో దాంట్లోకి వెళ్తాం సహజంగా మనం. అర్థమవుతుంది? అంటే ఒట్టి సైటు కూడా ఊరికి చుట్టూ గోడలు, పిట్టగోడలు అయ్యో నిలబడి తెట్టుగోడలు ఉన్నాయి, అయినా సరే అది ఒక రిజల్ట్ ఇస్తానే ఉంది వాడి మీద. స్పష్టంగా నేను గమనిస్తూ ఉన్నాను అనమాట, ఏం వస్తున్నాయి వీడు ప్రపోజల్, ఏమేమి తెస్తాడు ఏంటి, అన్నీ అటువంటివే వస్తాయి. కనిపిస్తాయి. అద్దెంట్లోంచి ఇంకొక అద్దెంటికి పోయేటప్పుడు కూడా అదే కనిపిస్తుంది. మీరు గమనించరు అంతే. ఆ దృష్టి మనకు ఉండదు కాబట్టి మనం దాన్ని గమనించలేము. ఆ దృష్టి కలిగిన వాడికి స్పష్టంగా కనపడుతుంటుంది, మళ్ళీ అవే మళ్ళీ అవే మళ్ళీ అవే. క్లియరా? ఇలా ప్రతి అణువుకి కూడా లక్షణం ఉంది అబ్బాయి. మనిషికి లక్షణం ఉంది, వాస్తు గృహాలకు లక్షణం ఉంది, అన్నిటికీ లక్షణం ఉంది. దీన్నే వాస్తు అంటారు. ఇవన్నీ వస్తువులే. ఆశ్చర్యంగా ఉంది కదా ఇది చూడటానికి. ఎందుకు ఆశ్చర్యం అయింది ఇది ఇప్పుడు? అసలు మనకు ఆ దృష్టి ఇప్పుడు దాకా పరిచయం కాలేదు కాబట్టి ఆశ్చర్యంగా ఉంది అంతే. తాజ్మహల్ అయినా నిన్న ఒక నెల అక్కడ ఉండొచ్చు, 3 నెలలు అన్నారనుకో, ఏముంటుంది ఏం లేదు తాజ్మహల్లో అంటాం. పాలరాయనండి ఇల్లు కట్టారంట, ఏముంటుంది తాజ్మహల్లో చూడడానికి? ఏం లేదు. మ్యాసివ్ స్ట్రక్చరు, చాలా కాలం నాడు కట్టారు, చాలా ఖర్చు పెట్టారు. నువ్వు ఒక 3 నెలలు 4 నెలలు అక్కడ ఉన్నావు. నువ్వు ఉండేది ఎందుకు? అక్కడ రోజు ఉండేవాడు ఉంటాడు, జవానో ఎవరో పనులు చేసేవాడు ఉంటారు. వాడి దగ్గరికి వెళ్ళి ఏంటని అడిగితే
అన్నాడు బీడివాడు బీరుకుతాడు. అర్థమవుతుంది. ఇదంతా ఫెమిలియారిటీ వల్ల మనకి చాలా దాని మీద అవజ్ఞ లేకపోతే నిర్లక్ష్యం అనేది కలుగుతుంది అనమాట. అర్థమవుతుంది. ఇప్పుడు దాకా మీకు పరిచయం కానిదేమో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. భూమి అంతా తిరిగి అది చూడాలి ఇది చూడాలని తిరుగుతున్నారు జనాలు, వేలు లక్షలు ఖర్చు పెట్టుకొని. ఏం చూస్తున్నారు? చూసి నీకు అసలు నువ్వు తట్టుకోలేనంత గొప్ప విచిత్రం ఉంటే ఎందుకు వెనక్కి తిరిగి ఎందుకు వచ్చావు? అక్కడే వేలాడబడాల్సింది కదా. మళ్ళీ ఇంటికి ఎందుకు బరికలు తీస్తున్నావు? ఇంటికి వచ్చినాక హాయిగా ఉందని అంటున్నావా లేదా? ఎందుకు ఇక్కడ హాయిగా ఉంది? ఏ హాయి గురించి అంత దూరం పోయావు? చూసావు, చాలా బాగా చేశారు, కానీ నువ్వు మరి అక్కడ ఉండవే. సో మీ అందరి అనుభవం ఇలా ఉందా లేదా? చివరికి ఇంటికి వచ్చి పడుకున్నప్పుడు కదా అమ్మాయి హాయిగా ఉంది. వారం రోజులు బాగా తిరిగి అలసిపోయేంతగా తిరిగి అవి చూసాం ఇవి చూసాం నోరు ఎండిపోయేదాకా నోరు తెరుచుకొని చూసి వెనక్కి తిరిగి వస్తాం. పనికొచ్చేవి తిని తినక రకరకాలుగా. ఇంటికి వచ్చి పడుకోగానే నిజంగా ఇంటికంటే స్వర్గమే ఉంది అని చెప్పి పక్క చూసి అంటాం. అన్నావు లేదా? ఇది ప్రతి ఒక్కడికి కలుగుతున్న జ్ఞానోదయం, కానీ ఎక్కువసేపు నిలబట్ల. అది ప్రాబ్లం. ఇది తత్వం. కాబట్టి ఎక్కడ ఏం లేదు, ఉన్న చోట నువ్వు సక్రమంగా చేసుకుంటే కనుక. ఇప్పుడు ఇది లింగంగుంట్ల ఈ ఊరే తీసుకోండి. ఈ ఊళ్ళో వాళ్ళందరూ ఒక మాట మీదకి వచ్చారు అనుకుందాం. ఊరికే అది అసలు మామూలు భూమిని తిరగదిప్పిట్ట పెట్టచ్చు. మామూలుగా వచ్చారని అనుకుందాం, ఏదో దైవానుగ్రహం వల్ల వచ్చారనుకుందాం. కాసేపు వస్తే ఏదో గురువుగారు చెప్తున్నారు, ఆ విధంగా కట్టుకొని ప్రయత్నం చేద్దాం అని చెప్పి చేశారనుకో, వాళ్ళకి ఇక్కడే పని దొరుకుద్ది, ఇక్కడే సంపాదనలు ఉంటాయి, ఇక్కడే సుఖం శాంతిమయమైన జీవితం ఉంటుంది. ఒక మంచి మాట అర్థం అవుద్ది, ప్రతిదీ అది రిసీవ్ చేసుకోగలుగుతుంది మైండ్. ఇప్పుడు నీ వాస్తు, నీ చుట్టూ ఉండే మనుషుల వాస్తు అన్నీ కలగలిసి నీవు ఒక అర్థం లేని అరబందరం అంటామే ఆ జీవితాన్ని గడుపు. అదేంటంటే నేను రోజు బాగానే వండుకొని తింటున్నాను కదా, అది కాదు రబ్బాయి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో రేపు ఏం కాబోతుందో నీకు తెలియదు. ఊరికి బ్రతుకుతున్నావు. ఇప్పుడు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉన్న ఊరిని ఒక గురువుగారిని ఆశ్రయించి ఒక మాట మీద నిలబడి చేసుకుంటే పర్సనల్గా ఇండివిజువల్గా ఎవరి జాతకం వాళ్ళకి పని చేయదు కదా స్వామి? చేయదు, కానీ చేస్తుంది. ఎలా పని చేస్తుంది అంటే ఆ పరిధి లోపల పనిచేస్తుంది, కానీ రక్షణలో ఉంటారు. అంటే మెయిన్ ఆదేశం ఏదైతే ఉందో ఆ ఆదేశం గొప్పది కాబట్టి చివరి రిజల్ట్ అదే వస్తుంది. కానీ ఈ లోపల వీళ్ళందరితోటి కలిసి పనిచేసే క్రమంలో వాళ్ళ ప్రారంధాలు వాళ్ళకి పనిచేస్తూ ఉంటాయి ఇందులో మాత్రమే. కానీ అల్టిమేట్గా వీళ్ళకి లాస్ ఉండదు, అందరితో కలిసి సుఖంగా ఉండగలుగుతారు. వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి అది అవసరం. వాళ్ళు బాగుపడాలంటే, వాళ్ళు యథాస్థితికి రావాలంటే స్ప్రింగ్ మరి గట్టిగా తిప్పి పెట్టబడ్డ స్ప్రింగ్ మెల్లగా రిలీజ్ అవుద్ది కదా, ఆ రిలీజ్ అవ్వడం అనేది జరుగుద్ది. కానీ ఇలా జరిగినప్పుడు ఏమవుద్దంటే డ్యామేజ్ లేకుండా ప్రాపర్గా వెళ్ళొద్ది, అది మంచి జరుగుతుంది. అంటే తమ స్వాభావిక స్థితికి చేరుతారు. స్వాభావిక స్థితి ఏమిటి అంటే అన్యం లేని కైవల్యం. ఆ స్థితికి వాళ్ళు చేరతారు. వాళ్ళ అనుభవాలు వేరువేరుగా కనిపిస్తాయి ఆ గుంపులోనే. సాముదాయికంగా చూసినప్పుడు, అందరినీ కలెక్టివ్గా చూసినప్పుడు మాత్రం అందరూ లాభంలో ఉంటారు. అలా కాకుండా విడిపోయినప్పుడు కొంతమంది లాభంలో ఉంటారు, కొంతమంది నష్టాలు. అర్థమవుతుంది. సో దానిని ఎవరికి మనం ఆన్సరబుల్ అని చెప్పి ఎవరిని పెద్దగా నిశ్చయించుకొని చేస్తున్నామో ఆయన విజను, ఆయన దీన్ని అనుసరించి ఇదంతా కూడా సాగుతుంది. రాజు ఒక్కడు జ్ఞానవంతుడైతే ప్రజలందరూ జ్ఞానవంతులే. రాజు ఒక్కడు జ్ఞానవంతుడైతే, రాజు అంటే రూలర్, ఒక్కడు గనక జ్ఞానవంతుడైతే, ధర్మవంతుడైతే, ఐశ్వర్యవంతుడైతే ప్రజలందరూ ఐశ్వర్యవంతులే, అందరూ జ్ఞానవంతులే, అందరూ ధర్మాత్మలే. ఆ ఒక్కడు గనక తేడా పడితే మొత్తం తేడానే. ఇది మీరు ప్రస్తుతం అనుభవాల్లో మీరు చూస్తూ ఉన్నారు.
ప్రతిసారి గవర్నమెంట్స్ మారినప్పుడల్లా మన పోకడల్లో, ఆ చుట్టూ పనుల్లో, జనాల పనుల్లో ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒక్కోసారి ఒక్కో గవర్నమెంట్ ఉన్నప్పుడు కష్టపడే మనస్తత్వము, ప్రయత్నం చేయాలి, సాధించుకోవాలనేది వస్తుంది. ఒక్కో దాంట్లోనే వాడిది కొట్టేద్దాం, వీడిది కొట్టేద్దాం అనే ఆలోచన ప్రతి ఒక్కడికి వస్తుంది. కారణం ఏంటంటే రూలర్. మీకు మనం చెప్పాం, అంటే ఇది పాలిటిక్స్గా మనం చెప్పుకోవడానికి ఇది మరొక రకంగా అనుకోవద్దు, కానీ ఇంత కష్టకాలంలో ఎవరు వచ్చినా ఏం చేస్తారు, ఈ నప్పులు ఉన్నాయంటే ఆ రోజు మీతో చెప్పిన మాట గుర్తు చేసుకోండి. ఏ క్షణాన అది మారుతుంది అనుకుంటారో వచ్చే వాళ్ళని అనుసరించి అది మారిపోద్ది. అది మంచిగా చెడు అన్నది కాదు, ఆ క్షణం మారిపోద్ది. అది ప్రతిసారి చూస్తున్నాం. సేమ్ రూలర్ కంటిన్యూ అవుతున్నప్పుడు చూస్తున్నాం, అతను మారినప్పుడల్లా కూడా చూస్తున్నాం. అతను మారి ఇంకొకటి వచ్చినప్పుడు అది యాజ్ ఇట్ ఈజ్గా అలానే జరుగుద్ది. అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో చూసుకోండి ప్రతి ఒక్కరి మీద. ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి ఎవరూ పోలేరు, అందరూ దాంట్లో ఉండాల్సిందే. కాబట్టి మంచి సాంగత్యం చేయాలి, మంచి గుంపులో ఉండాలి, మంచి ఆలోచనలు చేయాలి, కలిసికట్టుగా ఉండాలి. అప్పుడు కలిసికట్టుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా వీక్గా ఉన్న పుల్ల కూడా ఆ మధ్యలో ఉండటం వల్ల ఆ టోటల్ స్ట్రెంగ్త్ని అనుభవిస్తుంది. అగిపుల్ల ఊరికే ఇలా తునిగిపోద్ది. అదే మొత్తం పెట్టెలో పుల్లన్నీ తీసి కట్టగట్టే అనుకో, దాన్ని తుంచలేవు నువ్వు. ఆ పుల్లలోనే కొన్ని వీక్ పుల్లలు ఉంటాయి. ఆ పుల్లలు అయితే ఇలా పట్టుకొని ఇలా గీయబోయే ముందే విరిగిపోతాయి. కానీ ఈ మధ్యలో ఉంటే టోటల్ స్ట్రెంగ్త్లో భాగం అవుతాయి కాబట్టి టోటల్ స్ట్రెంగ్త్ని అవి కూడా అనుభవిస్తూ ఉంటాయి. ఇది కలెక్టివ్గా ఉండే దాని యొక్క ప్రయోజనం. అందరూ సుఖంగా ఉండగలుగుతారు. ఈ స్థితి మీకు అర్థం కావాలంటే ముందు మీ అహంకారాలు పోవాలి, మీ అజ్ఞానం పోవాలి. నిత్యం అభ్యాసంలో ఉంటే కానీ ఆ పని జరగదు. ఇప్పుడు ఏంటంటే మీకు మీరే నిర్ణయించుకొని ఇది మంచి ఇది చెడు అని నిర్ణయించుకొని దాని గురించి స్పష్టత లేకపోయినా పొరపాటున నీకు కీడు చేయబోయేదాన్ని మంచి అనుకొని దాని వైపుకి వెళుతూ ఉన్నాం. ఇది జరుగుతుంది. అర్థమవుతుందా, కావట్లేదా? సో తత్వజ్ఞానం కావాలన్నా ఈ సైన్సెస్ అన్నీ కూడా అర్థం కావాలి. ఈ సైన్సెస్ని నిజంగా ఉపయోగపెట్టుకోవాలన్నా తత్వజ్ఞానం కావాలి. కాబట్టి తత్వజ్ఞానం ఎప్పుడు కూడా ఈ ఉత్తమమైన ఈ లక్షణం, ఆకృతి ఇవన్నీ చెప్పాను కదా, అన్నీ కలగలుపు అన్నమాట. ఎప్పుడు నీకు ఆకారం మీద విశ్వాసం ఉందో, అంటే నీ శరీరము, కనపడే విశ్వము ఇవన్నీ సాకారమై ఉన్నాయి, ఆకారవంతాలు, దీని యందు విశ్వాసం ఉన్నదో అప్పుడు నీకు వాస్తుశాస్త్రం అనేది అవసరం. ఆ విశ్వాసము కేవలం చేతన మాత్రంగా, ఆత్మమయంగా, అద్వైత్వంగా నీకు ఎప్పుడైతే తోస్తూ ఉన్నదో అప్పుడు వాస్తుతో పని లేదు. ఎందుకంటే అంతటా నీవే, బయట నీవే, లోపల నీవే, అన్ని ఆకారాలు నీవే, సారం నీవే అయి ఉంటావు. కాబట్టి అప్పుడు ఈ శాస్త్రంతో పని లేదు. ఎవడైనా నేను నమ్మను అన్నా సరే, నేను నమ్మను అనేది కూడాను ఈ వాస్తులో ఒక భాగమే. అంటే మూర్ఖత్వం కూడా వాస్తు ఫలమే, మొండికేయటం కూడా దీని ఫలమే. ఇంట్లో ఎట్లా ఉంటారండి మనుషులు అంటే మొండిగా ఉంటారండి అని చెప్తాం. మొండిగానే ఉంటారు వాళ్ళు, మీరు కావాలంటే చూసుకోవచ్చు. మూర్ఖంగా ఉంటారు. ఒకవేళ తెలివిగల వాళ్ళు ఉన్నారు ఆ ఇంట్లో చెప్పి అనుకున్నా సరే, దానిలో దృఢత్వం కలిగి ఉంటారు, లక్షణం ఉంటుంది అంతే. ఎన్నో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిసారి ఏదో ఆ టాపిక్ మందాకా వచ్చి చెప్పినప్పుడు దీని చుట్టూ వీళ్ళకి ఇది అవుద్ది, వీళ్ళకి ఇది అవుద్ది, వీళ్ళు ఇట్లా ఉంటారు అని చెప్పినప్పుడు ఏ సందర్భాల్లో ఎవరికేం జరుగుతాయి జరిగినప్పుడు అవన్నీ జరిగినాయా లేదా మీకు? అవే జరిగినాయి కదా. ఏంటి ఇదేమన్నా మాయా మహత్తా? ఏం లేదు, అదొక శాస్త్రం, అదో ఆ పద్ధతి గమనించి దాని ప్రకారం చెబుతుంటే జరుగుతున్నాయి. అదేమో ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏం లేదు ఆశ్చర్యం ఇందులో, ఇదొక శాస్త్రం, నీకు పరిచయం లేదంతే. ఇందులో ఎవరి మాయా ఎవరి మహత్వం ఏమి లేదు. ఇది భగవంతుని యొక్క మహిమ.
అర్థమైందా? నాకు తెలుసు నేను వాడికంటే గొప్ప, వీడికంటే ఎక్కువ తక్కువ, అయ్యో కుయ్యో మొర్రో ఆహా ఓహో నాకేంటి, ఇదేగా నీ నోటి నుంచి వస్తుంది నిరంతరం. అవునా కదా? ఏంటి దానివల్ల ప్రయోజనం? మళ్ళీ కుయ్యో మొర్రో అంటుంటివి, ప్రక్కవాడిని చూసి నువ్వు కిరికి హి అంటుంటివి, వీడు ఇంకా కింద పడ్డాడు అని చెప్పి మనం చూస్తున్నాం కదా. మరి నీకు వాస్తు సహాయం లేకుండా ఎట్లా బయటపడతావు? సో ఇక ఈ వాస్తు చెప్పటము, వినటము, చేయించు ఆ వాస్తు ప్రయోజనాన్ని పొందాలనే ప్రయత్నం చేయటము ఒక మంచి ఉద్దేశంతో, ఇవన్నీ కూడా ఆ భ్రాంతిలో భాగంగా నడిచిపోతూ ఉన్నాయి. వాస్తు చెప్పేవాళ్ళు కానీ, వాస్తు ప్రకారం కట్టించుకొని ఉండేవాళ్ళు కానీ భ్రాంతిలోనే సాగుతున్నారు అందరూ కూడా. అందువల్ల ఎప్పుడు దాంట్లోంచి ఎవడు బయటపడలేడు. గుర్తుపెట్టుకోండి, సమస్తమైన శాస్త్రాలు కూడాను ఆత్మజ్ఞానం వల్ల వాటి సంపూర్ణ స్వరూపంతో నీకు ఉపయోగపడతాయి, సంపూర్ణంగా నీకు తెలుస్తాయి. ఆ జ్ఞానం లేనంతసేపు కూడా నువ్వు అనుకునే జ్ఞానం నీకు ఒకటి కొన్ని ఫ్రేమ్ చేస్తూ ఉంటావు, కానీ నీ ఎక్స్పీరియన్స్ని బట్టి అదంతా వృధా ప్రయాసం అన్నమాట, పని కానే కాదు. జ్యోతిష్యం చెబుతారు, వాస్తు చెప్తారు, మళ్ళీ ఎవడు పర్సనల్ జీవితం వాడికే ఉంటుంది కదా, దాని గురించి వాళ్ళ ఆందోళనలో వాళ్ళు ఉండనే ఉంటారు. ఇది ఇందువల్ల జరిగింది, ఇట్లా జరుగుతుంది, ఇలానే ఉంటుందనే విషయం వాడు గుర్తించడు. దాన్ని ఏదో సరి చేద్దామని ప్రయత్నం, దీన్ని ఎట్లా సరి చేయొచ్చు గురుగారు, ఎందుకు సరి చేయాలి, కారణం ఏంటో చెప్పు, నాకు ఇలా ఉంది బాగాలేదు, దీన్ని ఇలా ఎలా చేసుకోవాలి, ఎలా సరి చేయాలి దీన్ని, అది సరిగానే ఉంది, నీకు వచ్చే కష్టం కానీ నీకు వచ్చే సుఖం కానీ సరిగానే ఉన్నాయి, కానీ దాన్ని అర్థం చేసుకో. కష్టం నుంచి కష్టంలోనే ఉండిపోమని నేను చెప్పట్లా, కానీ కష్టానికి కారణం తెలుసుకో, మళ్ళీ రాకుండా చూసుకో. శాస్త్రం సహాయం తీసుకో, ఒక్కొక్క మెట్టు ఎక్కువ. క్లియర్? సో భూమి లక్షణం చెప్పుకున్నాం. తర్వాత గృహ నిర్మాణమునకు యోగ్యము కాని భూలక్షణములు, ఇవి కొన్ని ప్రస్తావన చేశారు ఇక్కడ. ఇప్పుడు ఈ విశ్వకర్మ వాస్తుశాస్త్రం అనేదాన్ని మనం ఫాలో అవుతున్నాం. ఇది ఒక వెర్షన్ మనం చూస్తున్నది, ఇంకా డిఫరెంట్ వెర్షన్స్ చాలా ఉన్నాయి. ఇది ముఖ్యమైన దానిగా పెట్టుకొని మనం ముందు నేర్చుకుంటాం, ఆ తర్వాత మిగతా వాటిని కూడా చర్చిస్తాం. ఇప్పుడు ఇంతకుముందు నేర్చుకున్న దానికి దీంట్లో ఉన్న దాంట్లో అధికంగా ఉన్న వివరణ ఏమిటి, లేకపోతే లోపం ఏమిటి అనేది చూసుకొని సమంగా మనం శాస్త్రాన్నిలో మనం ఉత్తీర్ణం అవుతూ వెళ్తాం అన్నమాట. ఇంకా అర్థమైందా? ఇప్పుడు ఆకారాలు చెప్పాం, ఇది అయిపోయిన తర్వాత లొకేషన్, కొండ మీదన, కొండ కిందన, గుంటలోన, నీళ్ళ లోపల, బయట, ఆకాశంలోన, ఎక్కడుంది నువ్వు కట్టుకునే భూమి, ఇల్లు, దాన్ని అనుసరించి ఏది పనికి వస్తే ఏది పనికిరాదు, గాలి అధికంగా వచ్చేదా, సమంగా వచ్చేదా, అసలు రానిదా, ఎక్కడ, నీరు దగ్గరగా ఉన్నదా, దూరంగా ఉన్నదా, అసలు లేనిదా, ఎక్కడ, లేకపోతే అధికమైన నీరు ఉన్నదా, వీటన్నిటిని అనుసరించి నీకు రిజల్ట్స్ రావడం మొదలవుతాయి. అట్లనే అగ్ని సంబంధమైంది. ఇప్పుడు మనం ఉండే ప్రాంతం అనేది తాపం అధికంగా ఉంటుంది, దీనిలో సంవత్సరం మొత్తంలో ఎక్కువ కాలం వేడి ఉండే ప్రదేశం ఇది. ఇటువంటి ప్రదేశంలో ఉండవచ్చా, ఉంటే ఎలా ఉండాలి, ఎటువంటి ఇళ్ళు కట్టుకోవాలి, ఇదంతా మెటీరియల్ ఏం వాడాలి అన్నది కూడా ఉంటుంది ఇందులోనే. ఇదంతా వాస్తు సంబంధమైంది. ఇప్పుడు మనం ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ అని చెప్పుకునేదంతా కూడా వాస్తు మాత్రమే. నువ్వు క్రొత్తగా పేరు ఇవ్వవచ్చు, క్రొత్త పదార్థాలని నువ్వు ఉత్పన్నం చేసుకొని తయారు చేసుకొని కట్టుకుంటూ ఉండవచ్చు, కానీ అంతా కూడాను వాస్తు సూత్రాలకు లోబడే పనిచేస్తుంది ప్రతి ఒక్కటి కూడా. అర్థమైందా? సిమెంట్ తోటి కట్టేటప్పుడు రీఇన్ఫోర్స్మెంట్ స్ట్రక్చర్స్ నువ్వు ప్లాన్ చేస్తున్నప్పుడు నార్మల్గా మేస్త్రులు వీళ్ళు కట్టేదైతే దాని లైఫ్ 80 ఏళ్ళు, అదే దాన్ని లోడ్ బేరింగ్ దాన్ని కనుక తీసుకున్నట్టయితే ఓ 200 ఏళ్ళు దాకా దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. అంటే వాల్ థిక్నెసెస్ పెంచుతావు,
ప్లాస్టరింగ్ అవన్నీ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసి చేసుకుంటావు. అలా చేసినప్పుడు ఇది అవుతుంది. నువ్వు ఏమి చేసినా చేయకపోయినా నువ్వు సిమెంట్ వాడితే మాత్రం దాని లైఫ్ మ్యాక్సిమం 120 years. ఆ తర్వాత ఆ కెమికల్ బాండు విడిపోవడం మొదలవుతుంది. సో దాని అంతటా అదే శిథిలం అయిపోద్ది. కాబట్టి సిమెంట్ స్ట్రక్చర్స్ అనేవి హై ప్రెషర్లో తయారు చేసిన సిమెంట్ స్ట్రక్చర్స్ మాత్రమే నిలబడతాయి తప్పితే కొన్ని ఎక్కువ కాలం మిగతాయి నిలబడవు. ఇది కూడా వాస్తు సంబంధమైనదే. అంటే ఇంజనీరింగ్ వేరు, వాస్తు వేరు. ఇప్పుడు ఆర్కిటెక్ట్స్ అంటారు, ఏమండి ఈ వాస్తు వాళ్ళు మా పని చెడగొడుతున్నారండి, సరిగ్గా కావట్లేదని ఆర్కిటెక్ట్స్ అంటారు. ఈ ఆర్కిటెక్ట్స్కి వాస్తు తెలియదండి, సత్ఫలితాలు రావు, ఈ ఆర్కిటెక్ట్స్ వల్ల వీళ్ళు దెబ్బతినిపోతున్నారండి అంత ఇల్లు కట్టుకోనని చెప్పి వీళ్ళు అంటారు. ఒకళ్ళొకళ్ళు బ్లేమ్ చేస్తుంటారు. యాక్చువల్గా రెండు ఒకటే, రెండు వేరు వేరు కావు. అదే నువ్వు సున్నంతో కట్టావనుకో ఇల్లు వందల సంవత్సరాలు ఉంటుంది. రాయి సున్నం వాడామనుకో ఇంకా ఎక్కువ కాలం ఉంటుంది. రాతికి మధ్యలో గ్యాప్ లేకుండా లాక్ చేసేసేసి ప్రాపర్గా దానికి గాలి అధికంగా తగలకుండా, అంటే వెదరింగ్ అంటాం కదా, అది కాకుండా ప్రొటెక్టివ్ లేయర్స్ అవి ఇచ్చుకుంటూ వెళ్ళామనుకో thousands of years నిలబడి ఉంటుంది. అది అంటే సిస్మిక్ జోన్ను చూసుకొని ఆ ప్రాంతంలో సరైన విధానాలు నువ్వు కడితే కనుక ఆ ఇల్లు thousands of years ఉన్నాయి. యూరోప్లో అటువంటి కొన్ని దేశాల్లో ఇప్పుడు 1500 ఏళ్ళ నుంచి తరతరాలు అనుభవిస్తున్న ఇళ్ళు ఉన్నాయి, ఇప్పటికీ అందంగా నీట్గా ఉన్నాయి. ఆ గోడల మందాలు వేరు, వాళ్ళు అన్ని లోడ్ బేరింగ్ స్ట్రక్చర్సే. అవి ఉన్నాయి, ఇవి పోతున్నాయి. అర్థమైందా? ఇప్పుడు మన పురాతనమైన కట్టడాలు, పురాతనమైన పట్టణాలు అని చెప్పుకునేవి ఉన్నాయి కదా, నగరాలు అని చెప్పి, అవన్నీ రాతి కట్టడాలు ఉన్నవి అవే ఉంటాయి. చూసుకోండి మీరు కావాలంటే. అర్థమవుతుందా? మళ్ళీ మట్టితోటి కూడా వందల సంవత్సరాలు ఉండేటట్టుగా కట్టుకోవచ్చు. మట్టితోటి కూడా 100 సంవత్సరాలు ఉండేటట్టు కట్టుకోవచ్చు. ఆ మట్టి ఇళ్ళు వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ లోపల నీకు కావలసిన విధంగా ఉంటాయి. ఇప్పుడు ర్యామ్డ్ ఎర్త్ కన్స్ట్రక్షన్ అని చెప్పి వచ్చింది. ర్యామ్డ్ ఎర్త్ అంటే ఎర్త్ ఆ మట్టి డెన్సిటీని పెంచుతారనమాట, గట్టిగా గుద్ది. సో వాటితోటి ఆ వాల్స్ కట్టినప్పుడు కొంచెం వెడల్పు కూడా పెట్టుకోవచ్చు. మనం కట్టినప్పుడు ప్రాపర్గా రూఫ్ ప్లాన్ చేసుకొని, అంటే సిమెంట్ యూజ్ చేయకుండా ప్లాన్ చేసుకొని ఉంటే కనుక 100 సంవత్సరాలు ఉంటాయి, ఏం కావు. అర్థమవుతుందా? నీకు మెటీరియల్ గురించిన జ్ఞానం కావాలి, అలానే వాస్తు జ్ఞానం కావాలి, అంటే యూనివర్సల్ ఫోర్సెస్ ఎట్లా పనిచేస్తాయన్న జ్ఞానం కావాలి, నీ జాతకం గురించి తెలియాలి. ఈ సైన్సెస్ అన్నిటినీ మొత్తం అలా హోలిస్టిక్గా చూడటం అనేది నీకు తెలియాలి. తెలిసినప్పుడు మాత్రమే నీకు ప్రాపర్ రిజల్ట్ నువ్వు తీసుకోగలుగుతావు. నీ ముందు తరాల వాళ్ళకు కూడా దాన్ని అందించగలుగుతావు. లేకపోతే ఇప్పుడు సరిగా ఉండలేవు, తర్వాత కూడా ఉండలేవు. లేకపోతే అంతా ఎప్పుడూ కూడాను బలహీనంగా తిరగటమే. ఇప్పుడు నీకు మేలు చేయబోయినా నువ్వు నీకు వినే అర్థం చేసుకునే శక్తి నీకు లేదనుకో, నేనేం చేయలేను కదా అప్పుడు. అవునా కదా? నేను ఇంజక్షన్ చేయించుకొని అన్నావు, నేనేం చేస్తాను? మందు బిళ్ళ మింగనన్నావు, నేనేం చేస్తాను? క్లియరా? సో మనకి అవగాహన కావాలి. అందుకని ఏంటంటే గుడ్డిగా నమ్మద్దు దేన్ని కూడా. మళ్ళీ అది కూడా చెప్తున్నాను, దేన్ని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం ఎప్పుడూ ఉండదు, ఎప్పుడూ ఉండకూడదు కూడా. కానీ దాని గురించి తెలుసుకోవడానికి నువ్వు కాసేపు అయినా టైం స్పెండ్ చేయాలా లేదా? స్పెండ్ చేయకుండా నేను నమ్మనంటే తప్పు, గుడ్డిగా నమ్మటం కూడా తప్పే. క్లియరా? ఇది తత్వం. సో ఇప్పుడు ఈ పూట మనం చెప్పుకున్న దాంట్లో కొంత అటు ఇటు మాట్లాడుకుంటున్నట్లుగా ఉన్న ఇవన్నీ అవసరమే. అవగాహన కోసం ఈ మాటలన్నీ కూడాను అవసరం అవుతాయి, అందుకని మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? భూమి ఆకృతుల గురించి మాట్లాడాం. సో భూమి ఈ నేలని ఎక్కడెక్కడ నివాసానికి వాడుకోవచ్చు, ఎక్కడ వాడుకోకూడదు అన్నది తర్వాత చెప్తూ ఉన్నారు. ఎక్కడ వాడకూడదని చెబుతున్నారంటే 4 వీధుల మొగ చతుష్పథం,
ఓకే, 4 వీధుల మొగ అంటే క్రాస్ రోడ్స్లో అట్లా క్రాస్ రోడ్ని ఫేస్ చేస్తూ కట్టుకోవడం పనికిరాదు. ఒక దిక్కును కట్టుకోవచ్చు. ఇప్పుడు ఎటు కార్నర్ ఉంది కదా అని ఇట్లా కార్నర్కి కట్టారనుకో, అందులో తేడాలు జరుగుతుంది. ఇలా ఉన్నాయి కదా. అందరూ ఏం చేస్తారు, ఈస్ట్కో నార్త్కో లేకపోతే వెస్ట్కో సౌత్కో డోర్ పెట్టుకుంటారు. నా కార్నర్కి ఇటు ఎక్కువ ఉంది కదా దూరం అని చెప్పి అడు పెట్టామనుకో తేడా పడుతుంది. ఈ రోడ్స్ ఇట్లా ఇప్పుడు జనరల్గా ఏం చేస్తాం, ఇది ప్లాట్ అనుకో, ప్లాట్ అనుకుంటే ఇటు ఎంట్రీ పెట్టుకుంటావు లేకపోతే ఇటు ఎంట్రీ పెట్టుకుంటావు. అట్లానే ఏ కార్నర్ వచ్చినా ఇట్లా కాదు, ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇటు ఎంట్రీ పెడతానని చెప్పి ఇటు కార్నర్కి ఇటు తీసి కట్టామనుకో, ఇది పనికిరాదు. క్లియర్గా ఉందా ఇప్పుడు నేను చెప్పేది? కానీ చూడటానికి ఎట్లా ఉంది, ఇట్లా కట్ చేసేద్దాం ఇటు పెడితే ఇదంతా కనిపిస్తుంటుంది అని అనిపిస్తుంది కదా, కానీ ఇలా చేయకూడదు. క్లియరా? తర్వాత 4 రోడ్స్ చుట్టూ రోడ్స్ ఉండేదాన్ని కట్టచ్చా లేదా, ఇది ఒక పెద్ద డిబేట్ వెనకటి నుంచి కూడా. అంటే ఏమ్మా అర్థమైందా? సో ఇది ప్లాట్, ఈ చుట్టూ రోడ్లు ఇలా కట్టాల్సి వచ్చినప్పుడు 4 రోడ్లు ఉన్నప్పుడు కట్టాల్సి వచ్చినప్పుడు కొంత పార్క్ టైప్లో కానీ ఏదైనా వెనక కానీ ఒకవైపున వదిలేసేసి, అంటే తంది కాదు అది, ఇట్లా విడిగా వదిలేసేసి కట్టుకోవడం బెటర్. మిగతా 3 వైపుల రోడ్లను తీసుకునేటప్పుడు ఇది దేవాలయాలకు పనికి వస్తుంది, మళ్ళీ అట్లనే గవర్నమెంట్ ఆఫీసెస్కి పనికి వస్తుంది. ఇండిపెండెంట్ హౌసెస్కి ఇది అంత ప్రిఫరబుల్ కాదు. ఇలా ఒకవేళ అటువంటి సైట్ ఏదైనా నుండి మనం లేఅవుట్ చేసి ఉంటే కనుక ఈ ప్రక్కన ఒక వేరే స్ట్రక్చర్ ఏదన్నా తీసుకుంటాం, ఓ పక్కన సౌత్ వైపు కానీ వెస్ట్ వైపు కానీ. ఎప్పుడైనా సరే 3 రోడ్లు ఉండే స్థలంలో ఇల్లు కట్టుకోదలుచుకున్నప్పుడు ఆ 3 రోడ్లలో 2 ఈస్ట్ నార్త్ అయి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ 3 రోడ్లలో 2 ఈస్ట్ అండ్ నార్త్ అయి ఉండాలి, తూర్పు ఉత్తరం అయి ఉండాలి. ఇంకొకటి ఏదన్నా వస్తుంది, దక్షిణం కానీ పడమర కానీ. అంతేగాని తూర్పు ఉత్తరంలో రెండిట్లో ఏది మిస్ అయినా సరే 3 రోడ్లది పనికిరాదు. ఒకవేళ అటువంటి సైటే ఉంటే ఏం చేయాలంటే దానికి ఏదో లెక్కలు ఉంటే దాని ప్రకారం చేయొచ్చు, అది వేరే సంగతి. దాని పద్ధతి ప్రకారం చేయాల్సి ఉంటుంది. కానీ దాన్ని తెలియకుండానే కట్టుకుంటారు, ఇబ్బందులు పడతారు క్రమాయణ. ఇటు రోడ్ లేకుండా అంటే ఇది ఈస్ట్ అనుకో, ఇది నార్త్, ఇక్కడ వెస్ట్ వస్తుంది. సో సౌత్ ఇలా చేసాం. లేదు ఇది సౌత్, ఇది వెస్ట్ అనుకో, ఇది వెస్ట్ అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇది వెస్ట్ అయితే ఇది సౌత్, ఇది నార్త్, ఇది ఈస్ట్. ఇది నార్త్ అనుకున్నప్పుడు ఈస్ట్ వెస్ట్ సౌత్. సో మీరు తీసుకునే ప్లాట్ ఉన్నప్పుడు ఇటు రోడ్ లేకపోతే ఇట్లు 3 రోడ్లు ఉన్నది తీసుకోకూడదు, అంతేగా మీరు అనేది? తీసుకోకూడదు. అంటే నీకు 3 రోడ్లు అన్నప్పుడు ఈస్ట్ నార్త్ రోడ్స్ 2 కంపల్సరీ ఉండాలి. అది మొద్దు గుర్తు పెట్టుకోండి, దాంతో ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. ఓకే, అయితే ఇది ఒక్కటే చాలదు సుమా, మిగతా ఇవన్నీ ఎట్లా ఉన్నాయన్నది పాయింట్ అవుతుందండి. ఇప్పుడు ఇది ఒకటే ప్లాట్ తీసుకున్నాం, ఇక్కడ 4 కొట్టేసేసి మధ్యలో ఒక దారి పెట్టుకున్నాడు అనుకో, 4 ప్లాట్లు చేసి ఇది ఈ రోడ్ హిట్ అవుతుంది దీనికి. సో ఇవన్నీ కూడా చూడాలన్నమాట. ఇది ఇటువంటి జనరల్గా ఎక్కడ జరుగుతాయి, అర్థం పర్థం లేకుండా టౌన్ ప్లానింగ్ చేసిన దగ్గర ఇటువంటివన్నీ వస్తాయి. క్లియరా? తర్వాత ఒకవేళ ఇట్లా వచ్చినప్పుడు కూడా సౌత్ రోడ్డు, వెస్ట్ రోడ్డు, ఈస్ట్ అండ్ నార్త్ రోడ్స్ కంటే చిన్నవి అయి ఉండాలి. అంటే ఇది 30 అడుగులు ఉందనుకో, దానికి 30 కంటే తక్కువ ఉండాలి. ఇది కూడా 30 కంటే తక్కువ ఉండాలి.
ఇది 25 ఉందనుకో, ఇది 25 కంటే తక్కువ ఉండాలి, ఇది కూడా 25 కంటే తక్కువ ఉండాలి. ఇది 30ని రిఫరెన్స్గా తీసుకున్నప్పుడు 30 కంటే తక్కువ ఉండాలి. 25 నెక్స్ట్ దీన్ని కూడా రిఫరెన్స్ తీసుకోవాలి కదా, ఇది తీసినప్పుడు ఇక్కడ 25 కంటే తక్కువ ఉండాలి. ఈ రెండింటిలో ఇది ఇప్పుడు చెప్పిన పాయింట్ అర్థమైందా మీకు? ఈస్ట్ నార్త్ ముందు రిఫరెన్స్లుగా తీసుకుంటాం. ఫస్ట్ పెద్దదాన్ని రిఫరెన్స్గా తీసుకుంటాం. తీసుకున్న తర్వాత దానికంటే ఇక్కడ తక్కువ ఉండాలి. తర్వాత చిన్నదాన్ని రిఫరెన్స్కి తీసుకుంటాం. అప్పుడు దానికంటే కూడా ఇది తక్కువ ఉండాలి. ఇది లెక్క. ఏది రోడ్డు విడతలు తీసుకున్నప్పుడు, ఇటువంటి ప్లాట్స్ వచ్చినప్పుడు, అదే వన్ సైడే ఉన్నప్పుడు ఎంత రోడ్డు ఉంటే అంత, దానికేమి ఇది లేదు. లోయెస్ట్ ఆఫ్ బోత్ కంటే తక్కువ ఉండాలి. లోయెస్ట్ ఆఫ్ బోత్ కంటే తక్కువ ఉండాలి. అది అంటే నేను మొద్దుగా సింపుల్గా చెప్తున్నా మీకు అర్థం కావడం కోసం. ఓకే, ఇది అయిపోయింది కదా. ఇది అయిన తర్వాత దీని నీళ్ళు ఇటు పారాలి, దీని నీళ్ళు ఇటు పారాలి, ఈ వెనక రోడ్లే. ఈ నీళ్ళు ఇటు వెళ్ళాలి, ఈ నీళ్ళు ఇటు వెళ్ళాలి. ఇది స్టామ్ వాటర్. ఇలా ఉంటేనే ఆ సైటు మనం ఉండటానికి యోగ్యమైంది. ఇలా కాకుండా వేరే రకంగా ఉంటే కనుక ఈ నీళ్ళు ఇలా వెళ్ళినా, ఈ నీళ్ళు ఇలా వెళ్ళినా, ఈ నీళ్ళు ఇలా వెళ్ళినా, ఇవి ఇటు వెళ్ళినా ఈ సైట్లో తేడా ఉందని అర్థం. ఈ లోపల సైట్ లోపల మళ్ళీ నీళ్ళు ఇటు పోయేటట్టు మనం తయారు చేసుకుంటాం. కానీ ఇది ఉంది చూసారా, దీన్ని నైసర్గిక ఉంటాం. ఇది దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడైనా సరే భూమిని ఎక్కడ మనం లేఅవుట్ చేయదలుచుకున్నామో అది నిర్ణయం చేసేటప్పుడే అది తూర్పుకి ఉత్తరానికి, తూర్పు ఉత్తరాల కలిసే ఈశాన్యానికి ఆ డైరెక్షన్స్లో నీళ్లు వెళ్ళేటట్లుగా ఉందా లేదా అన్నది చూసుకోవాలి. వన్స్ ఆ విధంగా తయారైన తర్వాత మనకు గమనించుకున్న తర్వాత సెలక్షన్ అయిపోయిన తర్వాత అక్కడ నువ్వు లేఅవుట్ మళ్ళీ ఆకృతుల ప్రకారం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ఇది గవర్నమెంట్ రూల్స్ని అక్కడే వాళ్ళు ఎగ్జిస్టింగ్ రూల్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవుతూ. అట్లనే ఇప్పుడు ప్రజెంట్ డే కండిషన్స్, ఇప్పుడు మన అర్థం పర్థం లేని టౌన్ ప్లానింగు, ఇటువంటి ఆలోచన లేని టౌన్ ప్లానింగ్స్ కదా ఇవన్నీ. ఏది ఎప్పటికప్పుడు మార్చేస్తారు, దేనికి స్ట్రిక్ట్గా ఇది ఉండరు. ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇంప్లిమెంట్ చేయనిచ్చి వాడి మీద యాక్షన్ తీసుకోవడం మొదలు పెడతారు. అప్పటిదాకా నువ్వేం చేసావు? నువ్వు అందుకే ఉంది అక్కడ, నువ్వు ఉన్నది అందుకే కదా. నీకు ప్రజలు నీకు ఉద్యోగం ఇచ్చింది ఎందుకు? అటువంటిది ఏమి జరగకుండా చూసుకోవడానికి. ఎవడో బడ్డీ కొట్టు పెట్టాడు, లేకపోతే షాప్ పెట్టాడు, వాడు ఒక 5-6 ఏళ్ళు పని చేసుకున్నాడు. ఆ రోజు వాడి దగ్గర నువ్వు కొంటున్నావు పుచ్చకాయలో, లేకపోతే ఇంకోటో ఆ దారిని వెళ్తున్నావు. మధ్యలో ఆఫీసర్ గారులే అని చెప్పి నువ్వు మధ్యలో కొంత ఫ్రీగా కూడా తీసుకుంటున్నావు. ఇస్తున్నాడు వాడు. అకస్మాత్తుగా వచ్చి ఇప్పుడు రెగ్యులరైజ్ చేయడమో లేకపోతే వీళ్ళకి స్థానం కల్పించాలనో అంటున్నావు. దీనికి కారణం ఎవరు? ప్రజలు కాదు కదా, వాడుగాడు కాదు, నువ్వే. సో ఇప్పుడు దాకా నువ్వు తీసుకున్న జీవితం అంతా కూడా పాపం కింద మారిపోయింది. అంటే ఇది ఇప్పుడు యూట్యూబ్లో పెడతారు, ఇది అందరూ వింటారు కూడా, వాళ్ళందరికీ తెలియాలనే చెప్తున్నా. అర్థమవుతుందా? ఇది చాలా తప్పు. ఇది నువ్వు రెస్పాన్సిబుల్. రోడ్డు మీద ఒక టైర్లు కొట్టో ఇంకోటో పెట్టుకుంటున్నప్పుడు ఆ దారిన ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెళ్తారు, పబ్లిక్ వెళ్తారు, రూల్స్ తెలిసిన పబ్లిక్. ఎవడు అబ్జెక్ట్ చేయడు నాకెందుకు అని చెప్పి వీళ్ళందరూ దానికి బాధ్యులే. అంటే మనందరం బాధ్యులమే. అలాంటి చోట రోడ్డు మీద పెట్టడానికి వీల్లేదని చెప్పి పంచాయతీకో పైకో నువ్వు కంప్లైంట్ చేయాలి కదా. నువ్వు ఎందుకు చేయలే? ఆ విధంగా పబ్లిక్, తెలిసిన పబ్లిక్ ఇది. ఒకవేళ నీ నోటీస్కి వచ్చిన తర్వాత కూడా నువ్వు యాక్షన్ తీసుకోకపోతే అక్కడి నుంచి అతడి మీదకి వెళ్ళిపోయింది ఆ బాధ్యత. నేను రెగ్యులరైజ్ చేస్తున్నాను అని చెప్పి గవర్నమెంట్ అన్నదనుకో, ఆ పాపం ఆ రూలర్కి వెళ్ళిపోద్ది. అందువల్ల రెగ్యులరైజ్ చేసినందువల్ల దెబ్బతినేవాళ్ళు ఉంటారు. రెగ్యులరైజ్ చేసినందువల్ల దెబ్బతినేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఎవరికి చెందుతాయి? ఈ పాపాలన్నీ జస్ట్ రూలర్కి వెళ్ళిపోతున్నాయి. కానీ వాళ్ళకి జ్ఞానం లేనందువల్ల అమాయకంగా వాటన్నిటిని ఎత్తున వేసుకొని వెళ్తున్నారు. అదవుతుందా? పబ్లిక్కి సంబంధం లేదనుకో మాకండి. నీకు జ్ఞానం లేనివాడు మామూలుగా దారిని వెళ్తూ ఉంటాడు. జ్ఞానం ఉన్న నువ్వు కంప్లైంట్ చేయాలి కదా. అక్కడ షాప్ పెట్టండి, వాడు గొడవ పెట్టుకుంటాడు వచ్చి నేను కంప్లైంట్ ఇస్తే అని భయం నీకు ఉంటుంది. అప్పుడేం చేయాలి? పబ్లిక్ ఇంట్రెస్ట్
ఇది చేస్తూ రోడ్డు మీద ఉండేవన్నీ తొలగించాలి, లేకపోతే ఏదో చేయాలని చెప్పి ఏదో ఒకటి నువ్వు పెట్టుకుంటావు అక్కడ. ఏది న్యాయస్థానాన్ని కోరతావు న్యాయం చేయమని చెప్పి. ఆ విధమైన ఆ ప్రయత్నమైనా చేయాలి. అమాయకంగా ఏదో బ్రతుకు తెరువుకు వచ్చి రోడ్డు మీద పెట్టుకున్న వాడికి ఒక దారి చూపిస్తే అక్కడే అమ్ముకుంటుంటాడు, అందరూ అక్కడికే వెళ్ళి కొనుక్కుంటారు. రోడ్డు మీద ఉంటేనే మేము కొనుక్కుంటాము, మేము వెచ్చాలు తెచ్చుకుంటాం, లేకపోతే మేము తెచ్చుకోమంటారు అనరు కదా ఎవడు. లోపల ఉండే షాపుల్లో కూడా వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటున్నాంగా. ఇది సంగతి. సరే, ఇది అంతా వాస్తుయే కాబట్టి, వాస్తు రిలేటెడ్ ఇష్యూస్ కాబట్టి ఇవి మాట్లాడుతున్నాం మనం, అంతే, అంతకంటే ఏం లేదు. సో ఆకృతుల విషయం వచ్చేటప్పటికి ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. మీకేంటంటే బేసిక్గా అన్నిటి గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఇట్లా చూసుకోవాలి ఇట్లా చూసుకోవాలని. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంకెలు లేకపోతే ఆకృతులు అవి ఇవి కాదు. ఆ ప్రిన్సిపల్స్ గుర్తుపెట్టుకోవాలి, సూత్రాలు గుర్తుపెట్టుకోవాలి. సూత్రాన్ని ప్రతిసారి వాడాలి, అన్ని సూత్రాలను నువ్వు గమనించుకోవాల్సి ఉంటుంది. నువ్వు ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ప్రతి సూత్రము ఎవాల్యుయేట్ అవ్వాలి. ఇప్పుడు కంప్యూటర్కి ఇచ్చినప్పుడు అదేం చేస్తుంది, అక్కడ మనం ఇచ్చిన సూత్రాలన్నీ కూడాను అది మీట్ అయిందా లేదా అన్నది చూసుకుంటుంది. చూసుకొని ఇది ఇక్కడ ఇవి పోయినాయి ఇవి పోయినాయి ఇవి అని చెప్పదు. అలా నీ మైండ్ చెప్పాలన్నమాట వాస్తు చూసేటప్పుడు. అదేముందిలే అని చెప్పి వదిలేయకూడదు, ప్రతి ఒక్కటి చేయాల్సిందే. క్లియరా? ఇప్పుడు చెప్పిన దాంట్లో సందేహం ఉంటే అడగండి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న వీటన్నిటికీ కూడాను జనాలకు వచ్చే అసౌకర్యానికి కారణం ఎవరు అంటే సాముదాయికంగా దాదాపు అందరూ, కానీ ప్రధానంగా మాత్రం రూలర్. అందుకని నువ్వు అనుమతించావుగా, అక్కడ నెయ్యి గిన్నె పెట్టావు దారిలో, కుక్కో పిల్లో వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళిపోయింది, లేకపోతే తినేసి వెళ్ళిపోయింది. తప్పెవరిది, కుక్కదా పిల్లిదా? పెట్టిన వాళ్ళది. పెట్టినప్పుడు చూస్తాను మేల్కొండ నిలబడి ఉన్న వాళ్ళది, ఆ దారిని అటు ఇటు పోతూ వస్తూ ఉన్న వాళ్ళది, అందరిది అవుతుంది. ఇక్కడెందుకు పెట్టారు, ఇక్కడ కుక్కలు పిల్లలు తింటాయి కదా, లేదంటే పిల్లికే పెట్టామంటే అది వేరే సంగతి. అది పిల్లి కోసమే పెట్టాం మేమంటే అది వేరే సంగతి. అది సంగతి. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. ఎవరి పట్ల? మీ పట్ల మీరు. నీ పట్ల నువ్వు బాధ్యతగా ఉండాలి. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటం అనే కార్యక్రమంలో నువ్వు ఇంద్రియాలు చెప్పిన మాట కాకుండా బుద్ధి చెప్పే మాట వినాలి, శాస్త్రం చెప్పే మాట వినాలి. క్రమంగా ఆ ఇంద్రియాలే చాలా పరమమిత్రులై నీకు ఉపయోగపడతాయి. కానట్లయితే అవి శత్రువులై నేను నిరంతరం ఏదో ఒక చిత్రమైన దుఃఖ బాధామయమైన జీవితంలోకి నెడతా ఉంటాయి. ఒక సీను పోతే ఇంకో సీను, ఒక సీను పోతే ఇంకో సీను, ప్రతి సీన్లో కూడాను ఏదో ఒక లోపం. దానికి అది కోరబడినప్పుడు మాత్రం అందులో ఉండే సుఖం మాత్రమే కనిపిస్తుంది నీకు. దాని చుట్టూ ఉండే కొలేటరల్ థింగ్స్ ఉంటాయి చూసావు, అవి నీకు కంటపడవు. కారణం ఏంటి? కోరిక. సో ఇటువంటి జ్ఞానాన్ని పొందినవాడు అర్హుడైన వాడికి చెప్పటం అనేది తప్పనిసరి. ఆ పనిలో భాగంగా ఇది చెబుతూ ఉన్నాం. మీరు మీ అర్హతలను పెంచుకుంటూ దీంట్లో మీ సమయాన్ని కొంత వెచ్చిస్తూ మీ ప్రయాణం ఒక రోజు సాగినా సరే, ఇక్కడ ఒక గంట మాత్రమే విన్నా సరే, అది పూర్తిగా ఫలవంతమైనట్లే. గుర్తుపెట్టుకోండి. అంత దూరం నుంచి వస్తే ఇక్కడ జరిగేది గంట 2-3 గంటలే కదా స్వామి క్లాసు, మేము వేరే వేరే ఊళ్ళ నుంచి ఎక్కడి నుంచో బయలుదేరి వస్తున్నామంటే ఇది గొప్ప. దీన్ని నువ్వు మళ్ళీ వినాలి, అవగాహన చేసుకోవాలి. అనుమానాలు వస్తే రాసుకొని అడగాలి. అడిగినప్పుడు 10 మందికి నీకు ఉపయోగం అవుతుంది. ఇలా జ్ఞానం కలిగితే నువ్వు స్పష్టంగా చూడగలుగుతావు. సో ఇప్పుడు ఎత్తులు పల్లాలు, స్పేసెస్ ఎట్లా ఉండాలి ఏంటి ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ అటువంటి ఇంట్లో ముఖద్వారం ఎటు పెట్టాలి, ఎటువైపు ఎంత ఖాళీ వదలాలి, ఇవన్నీ వస్తాయి నెక్స్ట్. దానికి రీజన్స్ ఏంటి? ఎప్పుడు అసామాన్యమైన రూల్సే అన్నిటికీ రీజన్స్.
వాటిని ఎట్లా చూడాలన్నది నీకు అలవాటు అవుతూ ఉండాలి. ఇదే అభ్యాసం. అర్థమవుతుందా? ఏమన్నా అడిగేది ఉంటే అడగండి. 4 రోడ్లు అడగబోయే ముందు మైక్ తీసుకోండి. జై శ్రీరామ్. 4 రోడ్లు వచ్చినప్పుడు ఒక కార్నర్లో ఇల్లు కడతా ఉంటారు. అండ్ నార్త్ ఈస్ట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అంటారు. అదర్ సైడ్ ఎందుకు ప్రిఫర్ చేయరు అనేది అర్థం కాదు. ఇప్పుడు 4 క్రాస్ రోడ్స్ ఉన్నాయి. అట్లా కాదు నాన్న, 4 క్రాస్ రోడ్స్ ఉన్నప్పుడు 4 మూలలు వస్తాయి కదా, ఎదురు బెదురు వస్తాయి 4 మూలలు, అంతే కదా. ఇంట్లోంచి చూస్తేనో బయటకు చూస్తుంటాయి అవి. అది రోడ్ల వైపు నుంచి చూస్తే ఎదురు బెదురు వచ్చి ఉంటాయి. రోడ్డు మధ్యలో నిలబడ్డాం అనుకో, 4 రోడ్ల మధ్యలో సెంటర్లో, అది ఆ పోలీస్ ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర, నీకు ఆ కార్నర్స్ నుంచి ఇట్లా కనిపిస్తుంటాయి. అవునా? ఒక్కొక్క స్ట్రక్చర్కి ఒక్కొక్క లక్షణం ఉంటుంది వీటిల్లో, ఆ మూలల్ని, ఆ స్పేసెస్ని బట్టి. దానికి సంబంధించిన యాక్టివిటీస్కి దాన్ని ఎలకేట్ చేసినప్పుడు అవి బాగానే ఉంటాయి. అక్కడ ఏమి పెట్టాలి, ఎటువంటి యాక్టివిటీ బాగుంటుందో దాన్ని పెట్టినప్పుడు అక్కడ అది బాగానే ఉంటుంది. సో దాని నేచర్ని మనం అర్థం చేసుకొని అలా చేయాలి. ఎలకేషన్ కూడా ముందే అయిపోవాలి. సపోజు ఇది రోడ్డు, ఇట్లా వరుసన ప్లాట్లు ఇచ్చుకుంటూ వెళ్ళాం. ఇది వెనక వైపు కూడా ఇస్తాం ఇట్లా ఇంకో రోడ్డుకి. అప్పుడు ఇటు కూడా ఎదురు రోడ్డు వస్తుంది, ఇటు కూడా రోడ్డు ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ కార్నర్స్ని అవాయిడ్ చేసి మధ్యలో కట్టుకోవడం ఒక పద్ధతి. అసలు కార్నర్స్ కన్స్ట్రక్షన్కి ఇవ్వకుండా పబ్లిక్ ప్లేసెస్ కింద యూటిలైజ్ చేస్తూ, అంటే ఫాలోయింగ్ ప్రాపర్ రూల్స్. ఇలా చేసినప్పుడు అందరూ సమానంగా ఉంటారు, అందరూ బాగుంటారు. ఈ కార్నర్స్ వల్ల వచ్చే ఇబ్బందులు లేకుండా పోతాయి. 4 మధ్యలో ఇట్లా కట్టుకున్నప్పుడు తేడాలు వస్తాయని చెప్పి చెబుతున్నారు. అందరూ ఈశాన్య మూల అని చెప్పి అంటారు, కానీ అది కూడా కొన్ని ఆస్పెక్ట్స్లో ప్రిఫరబుల్ కాదు. అర్థమైందా? అర్థం. ఓన్లీ డబ్బులు ఒక్కటి ఉంటే సరిపోద్దా? ఇంకా మిగతాయి చాలా కావద్దు. డబ్బు అవసరం, చాలా ముఖ్యమైన దినుసు అది, మనకి కాదంటలేదు. కానీ శాంతి, జ్ఞానం, సుఖం, 10 మందితోటి సయోధ్య, ఇవన్నీ కూడా కావాలి కదా. ఓ దానగుణం, అందరినీ బాగా చూసుకోవటం, ఇవన్నీ కూడా కావాలి కదా. దానికి తగ్గట్టుగా మనం చేస్తే అందరూ ఐకమత్యంగా ఉంటారు కాబట్టి అందరూ బాగుంటారు. ఇది వాస్తుతోటి సాధ్యం. అందుకని మీరు ఐడియల్గా ఒకటి కట్టుకొని నిరూపించండి, మీరు సుఖాన్ని పొందండి. దానికి ముందు శాస్త్రాన్ని అర్థం చేసుకోండి, పరిశీలనకు వెళ్ళండి. ఇప్పుడు ఇది తెలిసిన తర్వాత, ఇప్పుడంటే ఎండల కాలం కాబట్టి ఇప్పుడు వద్దు, కాస్త చల్లబడ్డ తర్వాత ఊళ్ళోకి వెళదాం. ఈ ఊళ్ళోనో పక్క ఊళ్ళోనో ఏదో చెప్పేసేసి ఎవరు కోరతారో వాళ్ళ ఇళ్ళు పరిశీలన చేద్దాం. 10 మంది వెళ్ళి ప్రతి ఒక్కటి మెజర్మెంట్ తోటి సహా తీసుకొని వద్దాం. వాళ్ళకి ఆ ఇంటి గురించి వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే పల్లెటూర్లు కాబట్టి మనకి ఇది వాళ్ళ జనరల్గా వాళ్ళు ఎట్లా బ్రతుకుతున్నారు ఏంటన్నది మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ దానికి తగ్గ ఫీచర్స్ ఉన్నాయో లేవో నువ్వు చెక్ చేసుకో, నీకు అనుభవానికి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? మన కేసులే ఉంటాయి. ఇప్పుడు నరేంద్ర మీది తీసుకుందాం అనుకో, చెప్పాను కదా, ఇది 4 రోడ్లు, ఈ చుట్టూ రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్ల మధ్యలో ఇలా ఒక గీత గీసి, ఇటు గీత గీసి ప్లాట్లు వేసాం. ఇది సౌత్, ఇది నార్త్. ఓకే, ఏం చేయాలి? వీళ్ళు ఇటు ముఖం పెట్టుకోవాలి, వీళ్ళు ఇటు ముఖం పెట్టుకోవాలి. రోడ్డు వైపుకి పెట్టుకోవాలి ఎప్పుడైనా మొహం. మనం ఏం చేస్తున్నాం? తూర్పు ముఖం అనే ఒక వెర్రి బయలుదేరింది మనకి. బయలుదేరి ఏం చేస్తున్నాం?
ఈ సైట్లో ఇటు ముఖం పెట్టి ఇటు బయటికి నడుస్తుంది. ఓకేనా? దీనివల్ల ఇబ్బందులు అనమాట. ఏంటంటే ఎప్పుడు అప్పులు చేయని వాళ్ళు కూడా అప్పుల్లోకి వెళ్తారు. డబ్బులు ఎగ్గసమా, అప్పులే చేయని వాళ్ళు అప్పులోకి వెళ్తారు. తర్వాత ఎందువల్ల, ఇది ఆగ్నేయాన్ని చూస్తుంది. ఈ 4 ఇదంతా కలిపి ఒక యూనిట్ అవుతుంది. అవి ఫిల్ అయ్యేదాకా ఏదైనా ఎంటీ ఉన్నా కూడా ఒక యూనిట్ అయిపోతుంది. అందులో ఎన్ని బ్లాక్స్లో ఏదైనా వేకెంట్ ల్యాండ్ అయినా కూడా ఒక బ్లాక్ కింద అయిపోతుంది. అవును, ఇది ఒక ఎంటీ బ్లాక్ అవుతుంది. ఈ మొత్తం యూనిట్ ఒకటి అయిపోతుంది. మరి మొత్తం ఫిల్ అయిపోయింది కదా. ఇది ఎంటీ అయినా కాంపౌండ్ వాల్ ఉంటుంది, లేకపోయినా ఓపెన్ ఉండి ఇట్లా వస్తుంది కదా. కనెక్ట్ అయిపోయినాయి కదా అన్నీ. ఇట్లా ఇంత కరెక్ట్గానే ఉండవు. ఈ 4 రోడ్లు కూడా ఇట్లా ఒక చోట ఉండి ఇట్లా వస్తాయి. అప్పుడు సైడ్స్ ఇట్లా కట్ అయిపోయి ఉంటాయి, మధ్యలో చిన్న రోడ్లు వస్తాయి. అవన్నీ కూడాను 4 రోడ్ల మధ్యలో కింద లెక్క వస్తుంది. వచ్చినప్పుడు ఇప్పుడు ఇది ఒక యూనిట్ అయినప్పుడు ఈ యూనిట్లో ఈ డోర్ ఎక్కడ చూస్తుంది? ఆ రిజల్ట్ ఉంటుంది ఇక్కడ. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. బ్యాంకర్సు, చార్టెడ్ అకౌంటెంట్స్ ఇటువంటి వాళ్ళు ఉంటారు. అర్థమైందా? ఎప్పుడైనా సరే రోడ్ ఫేస్ చేసే ఇల్లు కట్టుకోవాలి. ఈస్ట్ నార్త్ అని చెప్పి ఈ అమరావతి ప్లాన్ కూడా పాడు చేసి పడేశారు. పాడు చేయడం అంటే వాళ్ళకు ఉండే కండిషన్స్లో పాపం వాళ్ళు చాలా బాగా చేశారు ప్లాన్, ఎక్సలెంట్ ప్లాన్ అది. కానీ రైతుల్లో ఆ రోజు వచ్చిన గొడవ వల్ల మాకు సౌత్ ఫేసింగ్ వద్దు అనడంతో నార్త్ ఫేసింగ్లు కూడా రద్దు అయిపోయినాయిగా. మీకేం తెలుసు? తెలియదుగా, శాస్త్రం తెలియకుండానే సౌత్ ఫేసింగ్ వద్దని చెప్పి ఆ రోజు గోల్ చేశారు. ఇప్పుడు దానితో చాలా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది గవర్నమెంట్. ప్లానింగ్ చేసే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది కదా, కండిషన్స్ ఎక్కువైపోతాయి. అలా ఎప్పుడూ ఉండదు. 4 వైపులా ఇళ్ళు ఉంటాయి, ప్లాన్ చేసుకోవాలి. 4 వైపులా ముఖాలు ఉంటాయి. దేని ప్రయోజనం దానికే ఉంది. ఇది బ్రాహ్మణ దిశ, ఇది క్షత్రియ దిశ, ఇది శూద్ర దిశ, ఇది వైశ్య దిశ. మరి ఈ వైశ్య దిశని క్షత్రియ దిశని తీసేస్తే మీరిద్దరు ఎట్లా పనిచేస్తారు? వీళ్ళలో దీంట్లోనే అకామిడేట్ కావాలి. వీళ్ళు అందరూ ఉండాలి అక్కడ. తెలియదు, ఎవరు చెప్పినా వినరు, గొడవలు చెప్పడానికి వీల్లేదు. ఇలా నడుస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? మనం తెలియదు కదా, గొడవ చేస్తాం కాబట్టి ఇంకా అది ఆ ప్రాప్తాన్ని అనుసరించి అలా జరిగింది. ఈరోజుకి ఇక్కడ ఆపుదాం. జయ సద్గురురామ్. Shri